తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన డేరింగ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు వి మాధవి గారు, ఏసీపీ హుజరాబాద్ కరీంనగర్. మాధవి గారు పోలీస్ కుటుంబంలో పుట్టారు. తండ్రి పోలీస్ ఆఫీసర్, అన్నయ్య పోలీస్ ఆఫీసర్, తమ్ముడు పోలీస్ ఆఫీసర్, ఆఖరి హస్బెండ్ కూడా పోలీస్ ఆఫీసర్. కానీ వాళ్ళిద్దరు పిల్లలు మాత్రం వేరే రూట్లోకి వెళ్తున్నారు. సాధారణంగా పోలీస్ ఆఫీసర్లు ఎస్ఐ నుండి డిఎస్పీ వచ్చాక వాళ్ళకి సిఐడిఓ ఇంటెలిజెన్స్ పంపిస్తుంది. కానీ మీ ఒక్కరికే మాత్రం గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్న ఒక ఫోకల్ పోస్ట్ వచ్చిందంటే మీ క్రెడిబిలిటీ, మీ వర్క్, మీ డెడికేషన్ వాటి మీద మీకు ఎక్కువ అవకాశం వచ్చింది. అంతే. నాకు తెలిసిందైతే ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్గా ర్యాంక్ ప్రమోటీ ఆఫీసర్గా అయితే నాకే వచ్చింది అవకాశం అని నేను భావిస్తాను. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. కొంచెం భయం కూడా వేసింది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నా సబ్ ఇన్స్పెక్టర్గా కూడా నేను ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్ చేశాను. హుజరాబాద్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం మీరు ఎలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? అదొకటే కాకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఇష్యూలో జస్ట్ అలా సింపుల్గా పంపడం వెనక కారణం ఏంటంటే, హుజరాబాద్లో లోకల్ ఎమ్మెల్యే చాలా బాగుండేవారు మొదట. కానీ ఆ ఒక ఇష్యూ ఏదైతే ఉందో, మాకు వీణవంక ఇష్యూ ఉంది సార్, సమ్మక్క సారక్క. అది ఒక ప్రైవేట్ ల్యాండ్లో జరుగుతుంది. హైకోర్టు అనేది ఉదయనందన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్ కాబట్టి వాళ్ళు రిచువల్స్ చేసుకోవాలని. లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇది మొదటి నుంచి మేము చేస్తున్నాం కాబట్టి మేమే రిచువల్స్ చేస్తామనే విషయంలో కాంట్రడిక్షన్స్. నా లెవెల్లో నేను చాలా కన్విన్స్ చేశాను సార్కి. చేశాం కానీ వారు పూర్తి సహకారం ఇవ్వలేదు. ఇవ్వనందువల్ల ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మంచి కేసు అంటే క్లూస్ లేకుండా బ్రేక్తో చేసిన కేసులు కానీ. అసలు అవి లెక్కలేనన్ని సార్, లెక్కలేనన్నివి. అప్పుడు అంత ఓపిక ఎలా వచ్చిందో మాకే తెలియదు. అంటే మేము ఓ రోజు కొండగట్టు బందోబస్తు అయ్యాయి. ఇంతవరకు కొండగట్టులో ఒక్కసారి చేశాను ఇంత ఎంటైర్ నా జర్నీలో. అది నేను వెములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు. కొండగట్టులో పనిచేసినప్పుడు నేను బందోబస్తు చేస్తున్నా అండి. ముగ్గురు వచ్చారు, ఒక లేడీ, హస్బెండ్, ఒక బాబు. తీసుకొచ్చి డక్కని కాలు మొక్కుతుంది. అరే మీరు ఎవరు అసలు? మాకు తల్లి కాలు. అమ్మ మేము విడిపోయినాక నన్ను పిలిచి కౌన్సిలింగ్ చేస్తే మా బాబు 10th క్లాస్, ఇక్కడ మీరు చూస్తే మాకు చాలా సంతోషం. ఇంకా అంతకు మించిన ఉద్యోగ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు సార్, మీకు అంతే. మహేష్ గారు ఎప్పుడు? మహేష్ పీటీసీలోనే ఉంటాయి సార్. ఎలా జరిగింది సంగతి? తను యాక్చువల్గా 95లో రీనల్ ట్రాన్స్ప్లాంటెడ్ సార్. ఆయన కోవిడ్ తర్వాత గ్రాఫ్ట్ ఫెయిల్ అయిందండి, హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. నా ఫ్యామిలీ మొత్తం లాస్ అయినా సార్. మా అత్తమ్మ, మా తర్వాత 24లో మామయ్య, 25లో మహేష్. ఎందుకంటే ఆ లైఫ్ ఈరోజు నా హస్బెండ్ ఉంటే ఆయన చూపిస్తే మీరు మమ్మల్ని ఇద్దరిని ఫోటో తీసేవాళ్ళు కదా సార్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన డేరింగ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ పేరు వి మాధవి గారు, ఏసీపీ హుజరాబాద్ కరీంనగర్. మాధవి గారు పోలీస్ కుటుంబంలో పుట్టారు. తండ్రి పోలీస్ ఆఫీసర్, అన్నయ్య పోలీస్ ఆఫీసర్, తమ్ముడు పోలీస్ ఆఫీసర్, ఆఖరికి హస్బెండ్ కూడా పోలీస్ ఆఫీసర్. కానీ వాళ్ళిద్దరు పిల్లలు మాత్రం వేరే రూట్లోకి వెళ్తున్నారు. పోలీస్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఈ మాధవి గారు ఎటువంటి కష్టాలు చూశారు? అసలు పోలీస్కి 24/7 జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వచ్చేవారు, ఎప్పుడు వెళ్ళేవారు? అటువంటి క్వార్టర్స్లో పెరిగిన ఆవిడ తిరిగి పోలీస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? ప్రస్తుతం పోలీసింగ్ ఎలా నడుస్తుంది? 1996లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది పోలీసింగ్? ఇప్పుడు 2026లో డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉంది? అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ డేరింగ్ అండ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ బ్యాచ్లో 10 మంది లేడీ ఆఫీసర్స్ ఉంటే ఈవిడ ఒక్కరికే ఏసీపీకి ప్రమోషన్ వచ్చిన ఫోకల్ పోస్ట్ ఇచ్చింది గవర్నమెంట్. కారణం ఏంటంటే మంది కూడా బాగా పనిచేస్తారు, కానీ ఈవిడికి ఒక బ్యాక్గ్రౌండ్ బాగుంది, హానెస్ట్ ఉంది, డెడికేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈవిడికి ఫోకల్ పోస్ట్ ఇచ్చారు.
ఆవిడ పరిచయం చేస్తున్నాం. పోలీస్ ఆఫీసర్ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ప్రస్తుతం పోలీసింగ్ ఎలా నడుస్తుంది, కంటిన్యూగా హానెస్ట్గా పనిచేస్తూ వచ్చిన కష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, గుడ్ విల్ ఎలాగుంటుంది, ముఖ్యంగా మహిళలకి పోలీసింగ్తో అంటే ప్రొఫెషనల్తో పాటు పర్సనల్ లైఫ్ ఎలాగుంటుంది, ఈ రెండుని ఎలా మేనేజ్ చేస్తున్నారు విషయాల్ని మేడం మీద తెలుసుకుంటాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మీ బ్యాచ్లో 10 మంది ఉన్నారు, అందరూ డిఎస్పీ అయ్యారు, ఉమెన్ ఆఫీసర్. అంటే 11 మంది అండి. ఒక ప్రతిమ నా బ్యాచ్మేట్ కమిటెడ్ సూసైడ్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్. ఎస్ఐ నుండి డిఎస్పీ వచ్చాక వాళ్ళకి సిఐడిఓ ఇంటెలిజెన్స్ పంపిస్తుంటారు. అవునండి. కానీ మీ ఒక్కరికే మాత్రం గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకున్న ఒక ఫోకల్ పోస్ట్ ఇచ్చిందంటే మీ క్రెడిబిలిటీ, మీ వర్క్, మీ డెడికేషన్ ఉంది. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, వాటి మీద మీకు ఎక్కువ అవకాశం వచ్చింది అంతే. గవర్నమెంట్ హస్ గివెన్. కానీ మీ నాన్నగారు, మీ హస్బెండ్, మీ తమ్ముడు, అన్నయ్య, చిన్నాళ్ళు, పెద్దాళ్ళు మొత్తం పోలీసే ఉన్నారు. కానీ సాధారణ పోలీసులో పిల్లలు ఎలాగుంటారంటే చాలా మంది మా నాన్నని చూడలేదు, మా నాన్న ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఈ పోలీసింగ్ వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు ఇన్ని కష్టాలు చూసి మీ నాన్నగారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితుల్లో కూడా పోలీసు వచ్చి మళ్ళీ యూనిఫామ్ వేసుకొని మీరు ఎలా ఫేస్ చేస్తారో అదేవిధంగా మీ పిల్లలకి కష్టాలు చూపించారా, లేదు మీ నాన్నగారు చేయని కష్టాలను కూడా పిల్లలకి దగ్గర రాకుండా వాళ్ళు చక్కగా పెంచి పెద్ద చేశారా? ఇవన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి, 96లో మీరు వచ్చినప్పటికీ పోలీసింగ్ ఎలాగుంది, 2026లో పోలీస్ ఎలాగుంది, ట్రెడిషనల్ క్రైమ్ మీరు చూశారు, ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్ ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం, పోలీసింగ్లో మా ఆడవాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, దీనివల్ల వాళ్ళకు కొంత ఎలాంటి మోరల్ కాన్ఫిడెన్స్ వస్తుందో. అసలు ముందు మనం వెనక్కి వెళ్ళే ముందు హుజరాబాద్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఒక ఇష్యూలో జస్ట్ అలా సింపుల్గా పంపడం వెనక్కి కారణం ఏంటంటే? సార్ ఏం లేదు సార్, నాకు మా డీజీపీ గారు, దీదేని డీజీపీ గారు సుధర్ రెడ్డి సార్, మా హస్బెండ్, మొత్తానికైతే నాకు విత్ సపోర్ట్ ఆఫ్ ఆఫీసర్స్ నాకు పోస్టింగ్ వచ్చింది. ప్యూర్లీ ఆఫీసర్ పోస్టింగ్. ఆఫీసర్ పోస్టింగ్ ఇది వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా నా బ్యాచ్మేట్స్కి ఇంకా ఆంధ్రాలో ప్రమోషన్స్ రాలేదండి, ఒక్క ఆవిడకే వచ్చింది, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. తెలంగాణలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా ఫోకల్ పోస్టింగ్స్ అయినాయి. నా బ్యాచ్మేట్స్ 2 ఎస్పీ అయిన వాళ్ళు ఉన్నారు రిజర్వేషన్స్లో, ఫోకల్ పోస్టింగ్స్లో ఎక్కడ లేరు. ల్యాండ్ ఆర్డర్లో నాకు తెలిసి 2 తెలంగాణ ఆంధ్ర జిల్లాల్లో మా బ్యాచ్ నుంచి కానీ 89 బ్యాచ్ కానీ ఫస్ట్ రిక్రూట్మెంట్ 89 బ్యాచ్ ఉమెన్ ఆఫీసర్స్ ఉండే సార్, డైరెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఉమెన్. తర్వాత మాదే బ్యాచ్ 96. నాకు తెలిసిందైతే ఫస్ట్ ల్యాండ్ ఆర్డర్గా ర్యాంక్ ప్రమోటీ ఆఫీసర్గా అయితే నాకే వచ్చింది అవకాశం అని నేను భావిస్తున్నాను. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను. కొంచెం భయం కూడా వేసింది, అంటే హోల్డింగ్. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్, నా సబ్ ఇన్స్పెక్టర్గా కూడా నేను ల్యాండ్ ఆర్డర్ పోస్టింగ్ చేశాను, ఇన్స్పెక్టర్గా కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా కూడా నేను సర్కిల్ చేశాను. నాకు మొదటి నుంచి కూడా బై గాడ్ గ్రేస్ మా కరీంనగర్ జిల్లాలో నాకు అధికారులందరూ కూడా ఉమెన్ ఆఫీసర్ని ముందు గట్టిగా పనిచేస్తాము, తర్వాత డెడికేటెడ్గా పనిచేస్తాం కాబట్టి నా అధికారులు కూడా అలాగే ఉండేవారు. నా ఇన్స్పెక్టర్ నుంచి ఎస్పీ వరకు కూడా ప్రతిదానికి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. ఇంకా 96కి ఉన్న క్రైమ్ 2006కి అక్కడ వెళ్ళే కన్నా ముందు హుజరాబాద్ లో లోకల్ ఎమ్మెల్యే గారిని ఏం జరిగిందండి సార్? యాక్చువల్గా హుజూరాబాద్ లో లోకల్ ఎమ్మెల్యే చాలా బాగుండేవారండి మొదట. కానీ ఆ ఒక్క ఇష్యూ ఏదైతే అవుతుందో, మాకు వీణవంక ఇష్యూ ఉంది సార్, సమ్మక్క సారక్క, అది ఒక ప్రైవేట్ ల్యాండ్లో జరుగుతుంది. హైకోర్టు అనేది ఉదయనందన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయగా ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళ ల్యాండ్ కాబట్టి వాళ్ళు రిచువల్స్ చేసుకోవాలని. బట్ ఎమ్మెల్యే గారు వచ్చి లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఇది మొదటి నుంచి మేము చేస్తున్నాం కాబట్టి మేమే రిచువల్స్ చేస్తామనే విషయంలో కాంట్రడిక్షన్స్ ఉంది ఆ ఇద్దరికి సంబంధించి. వాళ్ళిద్దరు కూడా క్లోజ్ కజిన్స్. సో కానీ మేము యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ కోర్టు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయాలి. నా లెవెల్లో నేను చాలా కన్విన్స్ చేశాను సార్కి, చేశాం కానీ వారు పూర్తి సహకారం ఇవ్వనందువల్ల ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రివెంటివ్ కస్టడీలో మీరు అందరు చూసుంటారు, మా ఇన్స్పెక్టర్ గారిని అక్కడ కేసెస్ అవి కూడా జరిగినాయి. ఆ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో సార్ని ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ పెద్దగా ఆ ఎపిసోడ్లో మీరు బాగా హైలైట్ అనుకుంటున్నారు. ఇక్కడ హైలైట్ కాదండి, ఉద్యోగం నిర్వహించాము, నా ఉద్యోగ బాధ్యతను నిర్వహించాం. ఇన్స్పెక్టర్ మేమందరూ కూడా టీమ్ ఆఫ్ వర్క్ అది చేయాలి కాబట్టి ఇది హైలైట్ అవుతుందా కింద పడిపోతామా అన్నది కాకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఉమెనా జెండా అనేది రాదు సార్ అక్కడ పోస్ట్. నా పోస్టుకి నేను చేయాలి కాబట్టి ఇన్స్పెక్టర్ చేసే పద్ధతిలో వారు సహకరించలేదు కాబట్టి ప్రత్యక్షంగా నేను
పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఆ టైంలో వచ్చింది. అంతే తప్ప ఏదో ఇది నేనేదో పెరగాలని లేదా ఇంకా తగ్గాలని అది ఉద్దేశం. సిచ్యువేషన్ డిమాండ్స్ లైక్ దట్ అంతే సార్. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఎస్. ఖమ్మం జిల్లాలో ఇల్లెందున పుట్టిన మాధవి గారు ఆదిలాబాద్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా నాది బ్రాటప్ మా నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్గా, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా లాస్ట్ ఒక 20 years చేశారు ఆయన. నేను పుట్టేటప్పటికి 1973లో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఉండేది. కానీ ఆయన సర్వీస్ ఫస్ట్ హైదరాబాద్లో చేశారు. తర్వాత ఖమ్మం జిల్లాకు అలర్ట్ అయింది ఆన్ ప్రమోషన్. ఆయన ర్యాంక్ ప్రమోటింగ్, కానిస్టేబుల్ నుంచి ర్యాంక్ ప్రమోటింగ్. సో అక్కడి నుంచి ప్రయాణం అంటే సార్ నేను అన్ని పల్లెటూర్లలో నాన్న చేశారు. గుండాల అప్పుడు లాంతర్ కూడా ఉండేది కాదు, కరెంట్ లేదు. స్కూల్ నాకు అక్షరాభ్యాసం గుండాల్లో జరిగింది. ఒక మీ పేరు గల మురళీ సార్ దగ్గర నా అక్షరాభ్యాసం జరిగిన తర్వాత అప్పటికి కరెంట్ ఉండే ఊరు కాదండి. మాది పెద్ద ఫ్యామిలీ, మేమంతా కూడా 6 sisters 2 brothers ఉన్నాం. సో నాన్నగారు ఒక్కరు చేస్తే మేమందరం చదివించారు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్, అప్పుడేం ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా. సో అందరం చదువుకున్నాం. అప్పుడు అందరికీ అప్పుడు ఉన్నది అందుబాటులో 10th class చదువు. అక్కలు అందరూ కూడా చదువుకున్నారు, అందరు హౌస్ వైఫ్ చేశారు. నాకు వచ్చేటప్పటికి మా బ్రదరు ఈ వైపు వచ్చారు. సో అన్నయ్య నన్ను మోటివేట్ చేసిన. నా గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి 95లో గ్రాడ్యుయేషన్ అయింది. 96లో నోటిఫికేషన్. వెంకటరమణ గారు, రమణమూర్తి గారు వారు 95లో కూడా ఆయన ట్రై చేశారు, రాలేదు. సో 96కి వచ్చేసరికి నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్. ఏం కాదు రా అంటే, ఈ పోలీసు ఉద్యోగం చూస్తున్నాం కదా అన్నయ్య నాన్న, మాకు ఇబ్బంది అవుతుందేమో ఎట్లా. అందులో ఉమెన్ అనేది ఇంకా చాలా అప్పుడు పీక్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్. బయట వాళ్ళంటే భయపడతారు, మనకేం భయమే, మనం అందరం చూసిందే కదా. మొదటి చిన్నప్పటి గుండాల ఆలపల్లి అంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్. చిన్న చిన్న పిల్లలం అండి. నేను ఎంత అంటే అక్షరాభ్యాసం అక్కడ జరిగింది ఎంత గుర్తున్నా. ఇల్లెందులో కూడా అండి అంతగా పెరిగినాను. కానీ పీడిఎస్యూలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే, కానీ ఆడపిల్లలం కదా రిస్ట్రిక్టెడ్ ఎంతైనా కానీ, ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా. మా మదర్ 5th class ఏజ్లో మదర్ జరిగిపోయారు. సో ఏమైందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా సిస్టర్స్ కిచెన్ తీసుకొని వాళ్ళు 10th class అయిపోగానే కిచెన్ ఇట్లా జరిగిందనమాట. మా బ్రాటప్ అంతా కూడా బయట ప్రపంచం పెద్దగా ఏం తెలియదు. ఏదో అన్నయ్య ఉన్నారు, బిఎడ్ కూడా రాశాను, ఇది కూడా వచ్చింది. ఇదేమో డైరెక్ట్ ఉద్యోగము. బిఎడ్లో మళ్ళీ సీట్ వస్తే నేను ట్రైనింగ్ చేసి అప్పుడు మళ్ళీ డిఎస్సి పడినప్పుడు కదా, ఇది ఉద్యోగం ఏం కాదు నేను ఉంటా కదా. ఇద్దరికి వచ్చిందనుకో వెల్ అండ్ గుడ్, రాలేదనుకో నేను సపోర్ట్ చేస్తాను అని మా బ్రదర్ మోటివేషన్. మా నాన్నగారు వద్దన్నారు, మా నాన్నగారు ఒప్పుకోలే, అవసరం లేదు అని అంటే, లేదు పర్వాలేదు ఆయన అట్లాగే అంటారు. ఇద్దరం అప్లై చేద్దామని వచ్చాము. బై లక్, బై గాడ్ గ్రేస్ నాన్నగారు వద్దన్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా అనేవారు. నేను వాళ్ళ బ్యాచ్తో అంటే నాన్నతో పాటు పనిచేసిన ఇన్స్పెక్టర్స్ పిల్లలు ఎవరు కూడా సక్సెస్ అవ్వలే. అంటే ఒకేసారి 2 పిల్లలకి సబ్ ఇన్స్పెక్టర్ డైరెక్టర్ రావడం అనేది ఆ ఊర్లో మాకు ఒక మంచి క్రెడిట్ అన్నమాట. నాన్న అనేది ఉట్టిగా వచ్చిందా మీకు, నేను హానెస్ట్గా పనిచేసిన కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చారు అని అనేది అనమాట. అట్లా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఏమి తెలియని వయసు అండి. జస్ట్ 23 years ఏజ్లో వచ్చేసింది నాకు. ట్రైనింగ్ ఆడతా పాడతా జరిగింది చక్కగా. అంటే ఫిజికల్ యాక్టివిటీ మొదటి నుంచి స్పోర్ట్స్లో ఉండేదాన్ని ఇంట్రెస్ట్గా. అంటే బయట ఎక్కడ ఆడలే, కాలేజ్ లెవెల్ వరకు ఆడిచ్చేదాన్ని. వచ్చిన తర్వాత చూస్తే ఒక్కదాన్నేనండి మా జోన్ మొత్తంలో, నా సెలక్షన్ ఉమెన్ ఆఫీసర్ ఒక్కదాన్ని. ఎంగేజ్, ఎవరితో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, బయట సొసైటీ తెలియదు. మళ్ళీ తీసుకెళ్ళి నన్ను ఆదిలాబాద్లో పోనీ అన్నయ్య ఉన్నారు కదా అనుకుంటే, ఆదిలాబాద్ ఏమో ఎంత ఉంటుందో మీకు కూడా తెలుసు. 200 ఆదిలాబాద్ టౌన్ ప్రొబేషనర్ని నేను, అన్నయ్యకి వచ్చి బెల్లంపల్లి ప్రొబేషనర్. అంటే ఇంచుమించు 200-250 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఫోన్ కూడా అప్పుడు లేవు, ల్యాండ్లైన్ ఫోన్స్ కూడా కలవవు. ఇంకా అప్పుడున్న మాకు ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్ సారు ఏఎస్పీ బెల్లంపల్లి ఉండేది. ఎవరండి? ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్. ఏఎస్పీ బెల్లంపల్లి ఉండేది. అప్పుడు మా ఎస్పీ గారు ఉన్నారు. సార్ ఏమన్నారంటే, మీకు ఏదన్నా మీ బ్రదర్తో మాట్లాడాలనుకుంటే వైర్లెస్ సెట్లో పోయి మాట్లాడుకోండి, ఆ ఆప్షన్ ఇచ్చారు. ఆ సార్ ఏం చేశారు, మీరు అక్కడ ఎస్పీ సార్ ఏఎస్పీ గారు పర్మిషన్ తోటి, మూర్తి నువ్వు మాట్లాడాలంటే చెల్లితోటి భయం కదండి ఒక్కదాన్ని వదిలేశారు నన్ను అని. ఇంకెప్పుడన్నా సెట్లో పర్సనల్గా మాట్లాడుకున్నది ఉంటే ఛానల్ మార్చి మాట్లాడేది ఆ అవకాశం. ఇంకా అప్పటి నుంచి నాకు అధికారుల సపోర్ట్ అనేది దొరికింది సార్.
ఏ కష్టం వచ్చినా ఇంకా నాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. నా ఆఫీసర్స్కి చెప్పుకుంటే ఇంకా నాకు అప్పుడు మా చెల్లి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, చిన్న చెల్లి, నా తర్వాత చెల్లెలు ఉంది. సో దాన్ని తెచ్చిపెట్టుకున్నాను. ఇదే ఆ ఉద్యోగం చేసి అప్పుడు బయట ఉండడం అనేది కష్టం అండి. ఆ రోజుల్లో బయట రూమ్ తీసుకొని ఉండనిచ్చేది. సో పోలీస్కి ఎస్ఐ గారికి యాంటీ రూమ్ ఉంటుంది. ఆ యాంటీ రూమ్ నాకు ఇచ్చారు. ఆ యాంటీ రూమ్లో నేను మా చెల్లెలు ఉండి అక్కడే వండుకొని తినుకుంటూ ఉద్యోగం స్టార్ట్ చేశాను. ప్రొబేషనర్ అయ్యే ముందర ఇంకా నాకు మా హస్బెండ్తో పరిచయం అయింది, మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్. ఆదిలాబాద్ మీ ప్రేమ వ్యవహారం చెప్పండి. ప్రేమ అంటే అదే అండి, తను 95 బ్యాచ్, ట్రాఫిక్ ఎస్ఐ, అంతా కూడా ఒక్కటే ప్రెమిసెస్లో ఉండేవి. 1 టౌను 2 టౌను, తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. తనకి ట్రాఫిక్లో ఇచ్చారు. ఏం పేరండి? మహేష్ బాబు గారు. తనతోటి పరిచయం ఏర్పడిన తర్వాత అనుకున్నాం చేసుకుందామని, ఇంట్లో ఒప్పించాను, పెళ్లి చేసుకున్నాం. అంతే. దానికి అక్కడ పెద్దగా ప్రేమ తిరిగే అప్పుడు ఆ రోజుల్లో ప్రేమలు తిరగటాలు ఉత్తరాలు తప్ప ఇంకేముండే కదా. ఉత్తరాలు రాసుకున్నంత డిస్టెన్స్ లేదు కదా. సో అనుకున్నాం, మ్యారేజ్ ఒప్పించాం, మ్యారేజ్ చేసాం. ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పోస్టింగ్ ఎక్కడెక్కడ చేశారండి? ఆ తర్వాత అండి నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా 1 ఇయర్ ప్రొబేషన్ అయిపోయింది. 1 ఇయర్ ఆయనకి వాళ్ళ నాన్నగారు కంపాషనేట్ గ్రౌండ్స్లో కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చారు. ఇంకా నా వివాహం తర్వాత నేను ఒక 1 ఇయర్ సిక్ చేశాను. బాబు ఫస్ట్ బాబు సిక్ చేసిన తర్వాత ఇంకా డిఐజీ గారిని కలిస్తే నాకు కూడా కరీంనగర్ ఇచ్చాను. స్పౌజ్ కేసులో కరీంనగర్. ఇంకా అప్పటి నుంచి మా ప్రయాణం, నేను ఉమెన్ పోలీస్ స్టేషన్, తను ట్రాఫిక్లో ఉండేవారు ఫస్ట్. ఆ తర్వాత నేను చొప్పదండి వెళ్ళానండి 2003 to 2006 వరకు. వెళ్ళిన తర్వాత తను కొంచెం అప్పుడు హైవే పెట్రోలింగ్ అని అట్లా చేశారు. మాతో పాటు మా అత్తయ్య మామయ్య గారు ఉండేవారు ఎప్పటికీ. మహేష్ ఎక్కడున్నా ఉండేవారు కాదు, నాతోటే ఉండేది మా అత్తయ్య మామయ్య. పిల్లలు నా వెంట ఉంటారు కాబట్టి. సో తన తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ ఏం చేశారంటే వీళ్ళిద్దరు స్పౌజ్ డిస్టెన్స్ ఉండద్దని అదే చొప్పదండి సర్కిల్లో గంగాధర పోలీస్ స్టేషన్ మహేష్కి ఇచ్చాను. అట్లా ఆ తర్వాత నేను మళ్ళీ మాన్కొండూరు చేసేసి, మాన్కొండూరు ఎస్ఐగా నేను చేశా. ఇదే కాన్స్టిట్యున్సీలో ఇల్లెంతకుంట ఎస్ఐగా మహేష్ చేశా. అంటే జస్ట్ 30 కిలోమీటర్స్ రేడియస్లో. కన్వీనియన్స్ ఉండాలి వీళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్. మధ్యలో కరీంనగర్ ఉంటుంది, మా అత్తయ్య మామయ్య కరీంనగర్లో ఉంటారు. మాకు ఆ ఫెసిలిటీ కల్పించేదాన్ని. నేను ఉమెన్ పోలీస్ స్టేషన్, తను బోయినపల్లి, జస్ట్ 30 కిలోమీటర్స్. మరొక మొత్తం నా సర్వీస్ ఎంటైర్ సర్వీస్ అండి. కరెక్ట్. మళ్ళీ ప్రమోషన్ వచ్చినాక ఒక 1-2 ఇయర్స్ నేను ఆదిలాబాద్లో యాజ్ ఏ ఇన్స్పెక్టర్ ట్రాన్స్కో విజిలెన్స్గా చేశాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇక్కడికి వచ్చాను. సో మొత్తం సర్వీస్ 2000 నుంచి నేను ఇప్పటి వరకు కూడా కరీంనగర్ చేశాను. ఓకే. కరీంనగర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కరీంనగర్లో పొజిషన్లో ఒక మంచి కేసు, అంటే క్లూస్ లేకుండా బ్రేక్తో చేసిన కేసులు కానీ. నాకు మొత్తం 8 ఇయర్ సర్వీస్ అంతా ఉమెన్ పోలీస్ స్టేషన్ సార్. ఓకే. ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉంటాయమ్మా. అవును. అంటే విడిపోదాని వస్తారు కానీ మీ కౌన్సిలింగ్తో కలుస్తుంటారు. అసలు అవి లెక్కలేనన్ని సార్, లెక్కలేనన్నివి. అప్పుడు అంత ఓపిక ఎలా వచ్చిందో మాకే తెలియదు. అంటే మేము మొదటి నుంచి అనేది నాకు ఆఫీసర్ చెప్పేవారు, మ్యాట్రిమోనియల్ ఇష్యూలో పేషెంట్ చిన్నపిల్లవు కాదు, ఉద్యోగరీత్యా చిన్నపిల్లవు కాదు, వయసులో చిన్నపిల్లవైనా నువ్వు ఎట్లా ఫేస్ చేయాలంటే మా సీనియర్ ఆఫీసర్స్ ఎట్లా మీ ఇంట్లో ఉన్నాయి కదా ఇష్యూస్, ఓనప్ చేసుకోవాలి. నువ్వు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి రావడం అనేది ఒక అడ్వాంటేజ్ అండి. అందులో వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒకరు మనోళ్ళు కనపడతారు. మన ఫ్యామిలీ మెంబర్స్, ఒక కష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లో కూడా, ఎక్కడో చోట కష్టం ఉంది. వాళ్ళు చెప్తా ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓ మా చెల్లి కాదు, మా అక్కయ్య కాదు, అలా కనపడితే మనం ఆటోమేటిక్గా ఓనప్ అయిపోతుంది వద్దన్నా కూడా, ఉమెన్ మెంటాలిటీ. సో అట్లా ఉండి మేము చాలా అవర్స్ టుగెదర్ కూర్చొని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి, చాలాసార్లు మాకు బయట ఎక్కడ కనపడ్డా దండం పెట్టి పిల్లలు తీసుకొచ్చి, అమ్మ మేము విడిపోతా అంటే మీరు నాకు కల్పించారు, ఇక మా బాబు అని కల్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. హైయెస్ట్ అంటే నేను ఓ రోజు కొండగట్టు బందోబస్తు అయ్యాయి. ఇంతవరకు కొండగట్టులో ఒక్కసారి చేశాను ఇంత ఎంటైర్ నా జర్నీలో. అది నేను వెమ్లవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు. కొండగట్టులో పనిచేసినప్పుడు నేను బందోబస్తు చేస్తున్నా అండి. 3 వచ్చారు, ఒక లేడీ, హస్బెండ్, ఒక బాబు.
తీసుకొచ్చి డక్కని కాలు మొక్కుతుంది. అరే మీరు ఎవరు అసలు మాకు తల్లి కాలు, అమ్మ మేము విడిపోయినాక నన్ను పిలిచి కౌన్సిలింగ్ చేస్తే ఇక మా బాబు 10th క్లాస్, ఇక్కడ మీరు చూస్తే మాకు చాలా సంతోషం. ఇంకా అంతకు మించిన ఉద్యోగ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు సార్, వీక్ అంతే. నన్ను గుర్తుపెట్టుకొని నన్ను 10 సంవత్సరాల తర్వాత మన ఫ్యామిలీ మెంబర్సే దూరం వాళ్ళు గుర్తుపెట్టలేరు. అప్పటికి ఇప్పటికీ నా వయసులో మార్పు, ఉద్యోగంలో మార్పు ఉంటది కదా సార్, అయినా గుర్తుపెట్టుకొని వచ్చి నన్ను కలవడం అనేది సాధారణంగా మీరు చాలా ఉమెన్ కేసులు చూస్తుంటారు. ఇష్యూ అన్నది భార్య నుంచి స్టార్ట్ అవుద్దా, భర్త నుంచి స్టార్ట్ అవుద్దా? సరే నేను అదే చెప్తాను. బట్ ఎవరి నుంచి స్టార్ట్ అయినా పోలీస్ దాకా వచ్చిందంటే నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎస్ఐ ఇదే పోరాటం చేస్తాను. మా వాళ్ళు ఉమెన్ బయటకు వచ్చిందంటే ఇప్పుడు కొంత తేడా ఉంది సార్. ఆ రోజుల్లో బయటికి ఎన్ని కష్టాలున్నా బయటికి రారు. పోలీస్ దాకా వచ్చారు అంటే ఎంతో కొంత కష్టం ఉన్న వాళ్ళే వస్తారు. ఆ సింపతికల్ గ్రౌండ్లో మనం చూసినట్టయితే తప్పు ఎవరిదైనా మన సహాయం కోరి మన దగ్గరికి వస్తారు. అంటే అప్పట్లో భర్త తప్పు ఉంది కాబట్టి భార్య 100%. ఇప్పుడు కొంత 2 పక్కలు ఉంటుందండి, మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆడపిల్లలకి ఎట్లా ఉందంటే ఓపిక కొంచెం, అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండకూడదు, ఇండిపెండెంట్ ఎర్నింగ్స్ అనేది డిపెండెంట్ కాదు కదా సార్. ఇప్పుడున్న ఉమెన్ డిపెండెంట్ కాదు, ఇద్దరు కూడా ఎర్నింగ్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు సేమ్ స్టెప్, నేను పడాల్సిన అవసరం లేదని. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నా తరఫున ఉమెన్ అందరికి చెప్పారు, ఎర్నింగ్స్ వేరు, కుటుంబం వేరు. ఏదున్నా గుమ్మం అవతలే మన ఉద్యోగం. వన్స్ గుమ్మం లోపలికి వచ్చాము అని అంటే ఫ్యామిలీ, అది చూసినప్పుడు మనం ఇద్దరం కూడా ఏ కష్టం వచ్చినా గొప్పలాట్లు ఉంటాయి, తిట్టుకోవడం ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది ఉండాలి. ఈగో ప్లస్ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, జాయింట్ ఫ్యామిలీస్ లేవు కదా సార్. ఇప్పుడు మదరు చెప్పడం లేరు, ఏదున్నా ఫోన్ టెలిఫోనిక్ అప్పుడు ఏముందంటే మనకి చెప్పుకునే అవకాశం లేక ఎవరికైనా, మీకు అందరికి తెలుసు ఫ్యామిలీలో పొద్దున గొడవ అయితే హస్బెండ్ తోటి సాయంత్రానికి కలిసిపోతాం. ఈ గొడవలో మధ్యలో ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు అట్లా లేదు కదా సార్. ఇప్పుడు గొడవ కాగానే ఫోన్ వస్తుంది, అమ్మకి చెప్తుంది, అమ్మకి కోపం వస్తే అమ్మ వచ్చేస్తుంది, లేదంటే వీళ్ళు వెళ్ళిపోతారు. అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం స్పాన్ అనేది దొరకడం లేదు. సో అది ఈజీ అయిపోయింది. కరెక్టే అండి. భర్త ఒకవేళ తప్పు చేసిన భార్య అడ్జస్ట్ 5 రోజులు కొనుండేవి. ఒకవేళ ఇద్దరు భజన గొడవ జరిగినా ఎవరో ఒకరు తగ్గిపోయేవారు, తర్వాత మళ్ళీ దొరికేది. ఇప్పుడు ఎందుకండి ఆ సిచ్యువేషన్ రావట్లేదు అంటే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ భార్య తప్పు లేదు అనుకుందాం, భర్త తిట్టాడు అనుకుందాం, నన్ను తిడతావా అని ఆవిడ ఇగో ఫీలింగ్ తీసుకోవడం, ఆవిడ మీరు చెప్తున్నట్టుగా కుటుంబాలకు వెళ్తే ఒకప్పుడు తప్పమ్మ ఎప్పటికైనా అక్కడే ఉండాలి అనేవారు. ఇప్పుడు అలా అనే పేరెంట్స్ కూడా లేకపోవడం వల్ల ఇది మైనస్ అవుతుంది. 100% ఏం కాదమ్మా ఉండంటే, అంటే ఒకప్పుడు ఒకసారి మ్యారేజ్ అయితే దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి, ఈడు కాకపోతే ఇంకోటి దొరుకుతాడు అనే సిచ్యువేషన్స్ లో ఈ రోజు కొంత సొసైటీ ముందుకు వెళ్తుంది. కానీ దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది కదా. సొసైటీకి చాలా లాస్, పిల్లలకి లాస్, మెయిన్లీ పిల్లలకి లాస్ అండి. నేను ఇక్కడికి వచ్చి నాకు యాజ్ ఏ డిఎస్పీ ఇప్పుడు చూస్తా అంటే సార్ చాలా బాధ అవుతుంది. పిల్లల్ని వదిలేసి విమెన్ వెళ్ళిపోతున్నారు తన ఇష్టాన్ని. తప్పని నేను అనకూడదు చట్ట ప్రకారంగా, కానీ పిల్లల లైఫ్ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరీక్ష ఉంటుంది. మీకున్న సర్వీస్లో భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత పిల్లలు రోడ్డు మీద కొన్ని సంఘటనలు చాలా చూస్తుంటారు. ఒక కేసు చెప్పగలరా? స్పెసిఫిక్గా కేసు స్టడీస్ అనేది ఏం చేయాలి. ఇంకా పిల్లలు ఇక్కడ ఏం చేస్తారంటే సార్, అమ్మమ్మ తాత దగ్గర పెరుగుతారు, ఆ తర్వాత మళ్ళీ మాకు టచ్ ఉండరు కదా సార్. 2 yearsలో మేము వెళ్ళిపోతాం. అవుతా ఉంటారు, బాగా అవుతారు. స్పెసిఫిక్ కేసు కాకుండా జనరల్ గా చెప్తే పేరెంట్స్ సంరక్షణ లేకపోతే పిల్లలు ఎలా పెరుగుతారు? 100% సార్. పేరెంట్స్ ఉండాలి, గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా నా ఉద్యోగంలో 100% సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫైడ్. మీరు అన్నారు పోలీసు ఉద్యోగంలో, ఇప్పుడు మీరు మామూలుగా ఒక మహిళగా అయితే పోలీస్తో పాటు మహిళా బాధ్యతలు కూడా ఉంటాయి. ఇంత కంఫర్ట్గా నేను ఉద్యోగం చేశా అంటే నాకు ఇన్లా సపోర్ట్, మెయిన్ మా అత్తమ్మ మా మామయ్య గారు. చాలా ఎక్కడైనా మహేష్ తోటి ఉండేది కాదు, నా దగ్గర ఉండేవారు. పిల్లల్ని పట్టుకొని నేను కూడా బీ కంఫర్ట్ అండి. ఎంత అంటే నాకు అత్తయ్య ఉంది కదా, పిల్లలు చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ ఒక మనిషిని పెట్టేవాళ్ళం, వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఆ ఇన్లాస్ ఉండొద్దు కదా, ముందే కండిషన్, మేము అత్తయ్య మామయ్య ఉండకూడదు. కానీ వాళ్ళకి తెలియదు పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఎంత లేదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అక్క చెల్లెలతో ఉండకపోతే పోనీ అండి, ఇన్లాస్ని కనీసం మన దగ్గర ఎంప్లాయిడ్ ఉమెన్కి ఇన్లాస్ ఒక సపోర్ట్ దొరికితే దానంత స్వర్గం ఇంకోటి ఉండదండి.
అదే వాళ్ళు ఉండనివ్వకపోతే వాళ్ళ దురదృష్టం అండి అసలు. అంటే వాళ్ళ వైపు అంటే మీరు అంటుంది అత్తమామ కోడలే వద్దనుకుంటా. కోడలు వద్దు, ఎందుకు వద్దుందంటే అత్తమామ ఎంతసేపు చిట్టి మాట తిడతారని, ఆ. లేదా ఇక్కడ ఉన్న విషయాలు Restricted ఆడపడుచు చెప్తారని. రిస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటుంది కొంచెం. పెద్దవాళ్ళు ఉంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ లైఫ్, ఫ్రీడమ్ ఉండదని. ఫ్రీడమ్. నేను పొద్దున్న 8 గంటలకు లేస్తాను అనుకోండి, అత్తయ్య పొద్దున్న 6 గంటలకు, కొంచెం గిల్టీ కాన్షియస్. లేదంటే ఒక రోజు ఏమనిపించదు, రెండో రోజు ఇవన్నీ ఎందుకు వాళ్ళు లేకుంటే నాకు స్వతంత్రం అనే ఫీలింగ్ ఉంటాయి. బట్ ఇన్లాస్ కూడా నాకు అలా సపోర్ట్ చేసేసి, బిడ్డ పడుకో ఎందుకు లేచినావు ఇప్పుడే అంటూ. అందరికీ అదృష్టం రాదు. నా అదైతే చాలా ఓకే, మీ ఇద్దరు కలిపి 30 కిలోమీటర్ దూరంలో మొత్తం కరీంనగర్ చుట్టేశారు. మహేష్ గారితో జర్నీలో మంచి కేసుల గురించి ఎప్పుడైనా మీరు డిస్కస్ చేశారు? ఆయన ఏ కష్టం వచ్చినా మహేష్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు యాక్చువల్గా. కానీ నాకు వాళ్ళందరికీ తెలియదు, మాధవి కొంచెం గట్టిగా నోరు ఉంటుంది, గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఉమెన్ ఆఫీసర్గా నేను ఇట్లాగే ఉండాలి. కానీ అంటే ఆయన మంచి కేసు చేశాను, ఈ కేసులో కన్విక్షన్ వస్తుందని మీతో డిస్కస్ చాలా చాలా. అది మనకి నిజాం ఆయన నిర్మల్లో పనిచేశారండి ఇన్స్పెక్టర్గా. చేసినప్పుడు ఒక పిల్లవాడిని 8th క్లాస్ చదివే పిల్లవాడిని నరబలి ఇచ్చారు అక్కడ. నరబలి అంటే అక్కడ అంతా కూడా రాజులు వెళ్ళిన రాజ్యాలు ఉంటాయి, అన్ని చెరువులు ఉంటాయి సార్. చెరువులలో లంక బిందెలు ఏవో ఉన్నాయని నరబలి ఇచ్చారు. ఖచ్చితంగా దాంట్లో ఏదైనా కానీ డిస్కస్ చేసుకుంటుంటాం. ఇందులో పంచనామా ఇట్లా రాసేటప్పుడు ఇది ఓసారి నువ్వు కూడా చూడు, నేను చేసింది అనుకోండి, నా రిమాండ్ ఆయనకు పంపుతుంటే ఓసారి చూడు మా ఈ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని. నా బ్రదర్ మంచి స్క్రిప్టరీ, నాకేమన్నా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి వచ్చినాను సార్, కొంత తేడా వస్తుంది. సో నాకన్నా మంచి చదువుకున్న వాళ్ళు మహేష్, ఆయన పీజీ ఉస్మానియాలో చదువు. ఒకసారి చూడమా ఎందుకన్నా మంచిదని, ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే ఒకసారి మీరు కరెక్షన్ చేసి పంపరా, కొంచెం ఫ్రీగా ఉంటారు. ఆయన పీటీసీలో చేసేవారు, సిటీసీలో చేసేవారు, ఆయన కొంచెం కంఫర్ట్ లైఫ్లో ఉన్నారు. సో నాకు ఆయన సపోర్ట్, అన్నయ్య ఇట్లా వీళ్ళు సపోర్ట్ తీసుకునేదాన్ని. నిర్మల్ కేసు చెప్పండి. నిర్మల్ కేసులో అన్నయ్య మహేష్ డిస్కస్ చేశారు దాన్ని. అంటే 2012 సార్ ఆయన అక్కడ చేసింది. అప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనకి, ఫోన్స్ టెక్నాలజీ. అప్పుడు మాకు ఇంకా టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా తెలియదు కంప్లీట్గా, సిడిఆర్స్ ఏంటి, దాని యొక్క ప్రభావం మనం కానీ తెలుసుకొని ప్రైవేటు అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఈ కేసులో ఎట్లయినా కన్విక్షన్ రావాలి ఎట్టి పరిస్థితులు అని స్ట్రాంగ్గా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆయన కన్విక్షన్ వచ్చిందండి, మేబీ 2016-17. వీ ఫెల్ట్ సో హ్యాపీ. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న వయసులో చూస్తే మా పిల్లలు గుర్తొచ్చేవాళ్ళు, అయ్యో ఎంత పిల్లోని చంపేసి. ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అట్లాంటి కన్విక్షన్ వచ్చిన కేసులు నరబలి అంటే ఇవన్నీ అందరికి రావు సార్, ట్రైనింగ్లో కానీ. సార్ నేను ఇంత చేశాను, నాకు అట్లాంటి కేసులు పడలేదు. ఇది కాకుండా ఇంకేమన్నా మంచి కేసులు అండి ఇట్లాంటివి ఉండే సార్. అంటే నాకు జరిగిన కేసెస్ ఏమో అది చిన్నదే, అందరు చూడటానికి చిన్నది అనిపిస్తుంది. నేను మనకొండూరు ఎస్ఐగా ఉన్నప్పుడు ఎలుగుబంటి, సో ఏమవుతుందంటే అది వైల్డ్ యానిమల్, దాన్ని చంపకూడదు. చంపితే ఒక బాధ. ఇక్కడ ఏమైందంటే సార్, అది ఎలుగుబంటికి కామన్గా ఏముంటుందంటే డెలివరీ అయిన తర్వాత దాన్ని ఫెరోషియస్ ఉంటుంది, పిల్లల్ని దగ్గర ఫెరోషియస్. ఆ రోజు పొద్దున్న మనకొండూరులో ఒక గుట్టకి ఒక మనిషిని చంపేసింది, మోషన్ కోసం వెళ్ళిన మనిషిని చంపింది. చంపిన తర్వాత ఊర్లోకి వచ్చింది, ఈదులగట్టపల్లి విలేజ్. ఊర్లోకి వచ్చినాక జనం అందరూ ఊర్లోకి బండి వచ్చింది, ఎలుగు బండి వచ్చిందని దాన్ని చుట్టుముట్టినారు. చుట్టుముట్టేసరికి దానికి ఎటు వెళ్ళాలో జరగలేదు, ప్లేస్ లేక ఏం చేసింది, ఒక మనిషిని మీద పడిపోయింది. ఇక వీళ్ళందరూ పరిగెత్తే వాళ్ళు ఉంటారు, పరిగెత్తని వాళ్ళు ఉంటారు కదా. ఒక మనిషి 50+ ఆయన పంచగట్టుకుని ఉన్నారు, ఆయన మీద పడిపోయింది. పడిన తర్వాత ఏం చేయాలి, నాకు వెంటనే సమాచారం వస్తే నాకు అప్పుడు పోలీస్ స్టేషన్లో వెపన్స్ ఉన్నాయి, నాకున్న అవైలబుల్ ఫోర్స్ తోటి 303 వెపన్స్ తీసుకొని వచ్చి కార్డెన్ చేశాం. కానీ ఫైర్ చేయాలా వద్దా, కొత్త ఎంతైనా కానీ ఎప్పుడు ఎంత సీనియర్ అయినా అప్పటికి 2008 అండి. ఏం చేయాలో అర్థం కాక మా ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశా, ఆఫీసర్స్ ఫోన్ చేసిన, ఫోన్స్ కలవవు, అది గుట్టల మధ్యన ఉంది, ఏం చేయాలా. ఇక్కడ లైఫ్ రిస్క్, మనిషి ప్రాణం పోతే మా మీద యాక్షన్ ఉంటుంది, వైల్డ్ యానిమల్ తీయాలంటే ఏదన్నా అవుతుందేమో భయం. ఆఫీసర్స్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి, ఫైర్ కొంచెం చూడండి, వెయిట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్. మనిషి ప్రాణం, ఊరోళ్ళందరూ ఏమో మీరు ఇక పోలీసు వాళ్ళు ఉండేందుకు, ఎంత ప్రెషరైజ్ అవుతుందండి. ఊరందరూ వచ్చింది. సిఐ గారికి ఫోన్లో చెప్పిన, సార్ నా ఉద్యోగం ఉంటే ఉంది, పోతే నేనైతే చేస్తున్నా ఫైర్ అన్నా. ఎంఆర్ఓ రాలేదు, ఫైర్ ఆర్డర్ ఇవ్వడానికి, ఫైర్ ఆంజనేయులు ఫైర్ అని
బై గాడ్ గ్రేస్ మా కానిస్టేబుల్ చక్కగా ఫైర్ చేసినారు సార్, క్లోజ్ రేంజ్లో. మనిషికి ఏం కాకుండా మేము సేవ్ చేయగలిగినాం. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ. ఎలుగుబంటిగా అయిందా? ఎలుగుబంటి చనిపోయింది. ఆ తర్వాత ఏమైందండి? తర్వాత దాని మీద రిపోర్ట్ అడిగారు ఎస్పీ గారు, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళకి అంతా కూడా వీడియోస్ అవన్నీ ప్రెస్ వాళ్ళు వచ్చారు, చూసారు. అది రాసి పంపించడం ఏం యాక్షన్ జరగలేదు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఎలా ఉంటుందండి? ఇదే సార్ ట్రెడిషనల్ అంటే దొంగతనాలు మెయిన్లీ. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎండాకాలంలో బయట పడుకుంటే స్నాచింగ్స్ తీసుకెళ్ళిపోవడము. తర్వాత తాళం వేసిన డోర్స్ ఉంటే తాళం ఇప్పటికీ ఉంది, కొంచెం తక్కువ. ఇప్పుడు అంతా కూడా సైబర్ మీద వైట్ కలర్ అఫెన్సెస్. అంటే అప్పుడు దొంగలు అనగానే ఒక అంటే మాకు అది తెలిసిపోతుంది సార్. ఎంఓ క్రిమినల్స్ లిస్ట్ అని ఉంటుందండి. విండో తీసి వచ్చేవాళ్ళు ఒక దొంగ ఉండడు. ఇక్కడ అఫెన్స్ ఎట్లా జరిగింది, విండో పలానా వాడే తప్ప ఇంకొకడు ఎవరు ఉండడు. వెళ్ళాలా, మనం ఆయన ట్రేస్ చేయాలి. ఏది టెక్నికల్ లేదు కదా సార్ ఆ రోజు. కానీ ఆయన వదిలిపెట్టిన క్లూస్ తోటి మాకు వీళ్ళు ఎవరు చేస్తారని ఒక గ్యాంగ్, ఆ లిస్టు అంతా ఉంటుంది. దాన్ని వెరిఫై చేసుకుంటే మాకు ఇమీడియట్గా డిటెక్షన్. పార్దీ గ్యాంగ్ ఒకటి ఉండేది, మామూలుగా సువర్టపురం దొంగలు అనేవాళ్ళు. ఇట్లా మాకు గ్యాంగ్స్ ఉండేవి. చేసే పని అఫెన్స్ని బట్టి, ఆ మోడస్ ఆపరేండ్ని బట్టి మేము అసెస్ చేసేసి, కొంతమంది దొంగతనం చేసిన తర్వాత వండుకొని తినిపోతారు, కొంతమంది చంపేసిపోతారు, కొంతమంది మోషన్ పోయిపోతారు సార్. వాడికి అదొక హ్యాబిట్ అంతే, తిన్నాక బయట మోషన్ వెళ్ళిపోతారు. అంటే ఈ గ్యాంగ్ అనేది మాకు అర్థమైపోతుంది క్లూ. ఇప్పుడు అట్లాంటిది లేవండి, అది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు దొంగలు ఎలా గుర్తించడం అండి? ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ, సెల్ ఫోన్స్, సీసీ కెమెరాస్. ఇప్పుడు అంతా వైట్ కలర్ అఫెన్స్ సార్. ఇంజనీరింగ్ చదివే వాళ్ళు సైబర్ దొరకకుండా ఎక్కడో ఉండి దొంగతనాలు. ఇప్పుడు తాళాలు లేకుండానే దొంగతనం ఓపెన్, మనతోటే మన డబ్బులు తీసుకుంటున్నారు. మనల్ని ట్రాప్ చేసి మన డబ్బులు చూస్తున్నారు కదా. చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు దాంట్లో ట్రాప్ అవుతున్నారు. సెల్ ఫోన్ చూడటము, దాంట్లో కాగానే అమాయకత్వంగా నమ్మటము, ఓపెన్ లింకులు కొట్టడం. వద్దు అని ఎంతో చెప్తున్నారు. ఓటీపీలు చెప్పొద్దు అంటారు, చెప్పేస్తారు. మా దగ్గర ఇక్కడ ఉన్నప్పుడైతే, నేను ఇన్స్పెక్టర్ హుజూరాబాద్ ఉన్నప్పుడు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు పోగొట్టుకున్నారండి, లక్షన్నర. సో అలాంటి అంటే ఎడ్యుకేటెడ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడేది అలా మాట్లాడతారు కావచ్చు అండి ట్రాప్ చేసేటప్పుడు. అంతేందుకు మాకు కూడా వస్తాయి ఫేక్ కాల్స్. పోలీసు అని వాళ్ళకి ఏం తెలుస్తుంది, పర్సనల్ నెంబర్కి వస్తాయి కాల్స్. కట్ చేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం. సరే అమ్మా, మీ సర్వీస్లో ఈవ్ టీచింగ్ కేసులు వచ్చేటప్పుడు అవును సార్, వాళ్ళు ఎలా కౌన్సిలింగ్ చేస్తారు మీరు? అంటే మాటలతోనా, చేతులతోనా? చెప్పచ్చా, చెప్పకూడదు? రెండు రకాలు. బస్ స్టాండ్లో కూడా నేను మఫ్టీలో వెళ్ళి నైట్ అవర్స్ ఎక్కువగా బస్ స్టాండ్స్లో, కాలేజ్ సివిల్ డ్రెస్లో. నిజం సార్, అంటే ఉమెన్ ఎవరు రాకూడదు. మా అప్పుడు ఎక్స్మిస్ కూడా ఉండేది సార్. మా ఫస్ట్ బ్యాచ్ మేము గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేసింది 1996 బ్యాచ్ ఉమెన్ ఆఫీసర్స్లో ఫస్ట్ బ్యాచ్ సార్. మేము గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేసాం. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా మేము ట్రైనింగ్లో కూడా, ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా మమ్మల్ని ముందు పెట్టేవారు. అక్కలు వచ్చిన అంటే అప్పటి వరకు ప్రజలకు తెలియదు ఉమెన్ పోలీసులో ఉంటారని. మమ్మల్ని చూసి మేము ముందు ఉంటే అది నక్సలైట్సే అనుకునేవారు, పోలీస్ అనుకునేది కాదు. అక్క కనపడ్డది అంటే ఖచ్చితంగా నక్సలైట్సే. పోలీస్ అక్కలు అప్పుడు లేదు మా బ్యాచ్ కాబట్టి అది కూడా అడ్వాంటేజ్. ఆదిలాబాద్లో నేను ఉమెన్ పోలీస్ స్టేషన్ చేశాను. ట్రైనింగ్ తర్వాత నాకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం రాలేదు. ఓకే, కరీంనగర్లో మీరు చేస్తున్న టైంలో ఒక అమ్మాయి మీ దగ్గరకు వచ్చి నన్ను పలానా వాడు రోజు వేడిస్తున్నాడంటే వాడు దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేసేవారు సార్? మేము అదే ఈ టీచింగ్ చేసే వాళ్ళని అయితే నేను చెప్పా కదా సార్, రెండు రకాలుగా ట్రీట్ చేసేవారు. ట్రీట్ చేసేవాళ్ళు. అంటే కొంతమందికి మంచిగా చెప్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేసి పంపాలి అనేది ఉంది. అరెస్ట్ ఎక్కడ సార్? నోటీసు. కానీ విక్టిమ్ మాత్రం నాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటారు. అవును, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ప్రెషరైజ్ అవుతుంది సార్. కానీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీ కాంట్ డూ ఎనీథింగ్ బిహైండ్ ద లా. మనం పోలేమమ్మా, చట్టం అట్లుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చట్టంతో బైండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు మేము చేయగలిగేది ఏముంటుంది సార్? నోటీస్ ఇస్తాము, అతని యాటిట్యూడ్ మార్చుకోవాలి, అగైన్ అండ్ అగైన్ ఒకటి బైండ్ ఓవర్ చేస్తాం మా ఎంఆర్ఓ గారి దగ్గర. ఆ బైండ్ ఓవర్ పీరియడ్లో కూడా అతను మళ్ళీ తప్పు చేస్తాడు, అప్పుడు బాండ్ డౌన్ చేస్తాం. అతని నుంచి ఆ బాండ్ ₹1,00,000 ఉంటే కట్టిస్తాము. ఆ కట్టలేకపోతే జైలుకి, లేదంటే మళ్ళీ లీగల్గా మనం కోర్టు పర్మిషన్ తీసుకొని అప్పుడు రిమాండ్ చేయాల్సి వస్తుంది. కొంత డిస్టెన్స్ అంటే టైం టేకింగ్ ఉంటుంది అప్పటికి, కానీ ఖచ్చితంగా కంట్రోల్ ఉంటుంది సార్. ఎందుకంటే ఏ సమయాన్ని బట్టి ఆ సమయానికి ప్రజలు కూడా అనుకూలించాల్సిందే, తప్పదు. సార్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చి ఎక్కడ చేశారండి?
ఎక్కడెక్కడ ఇన్స్పెక్టర్గా నేను ట్రాన్స్కో విజిలెన్స్లో చేశాను సార్. ఓకే, కరీంనగర్. ఫస్ట్ ఆదిలాబాద్ చేశాను 1 year, తర్వాత నెక్స్ట్ 1 year ఇక్కడ 2 years చేశాను. అది కూడా గొప్పతనమే సార్ నాకు ఫీల్. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉమెన్ ఆఫీసర్కి అప్పుడు ఎవరు ఇవ్వలే అవకాశం. 2 రాష్ట్రాల్లో కూడా విజిలెన్స్ ట్రాన్స్కో ప్రొబేషనర్కి ఎవరికి ఇవ్వరు సార్, ఇవ్వరు పోస్టింగ్. ఉమెన్ అనగా అది డిస్ట్రిక్ట్ హోల్డింగ్ ఛార్జ్ సార్. ట్రాన్స్కో విజిలెన్స్ ఇన్స్పెక్టర్కి జిల్లా మొత్తం ఉంటుంది. యునైటెడ్ ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఎంత పెద్దది ఉంటుందో చూడండి, సర్కిల్ అంటారు దాన్ని మా లాంగ్వేజ్లో. ఆదిలాబాద్ సర్కిల్ అంటే మొత్తం యునైటెడ్ ఈ అమ్మాయి ఉమేష్ షరఫ్ సార్ మా జేఎండి గారు ఉండేది. ఉమెన్కి నేను ఇవ్వను, చేయలేరు, ఇదంతా తిరగలేరు అంటే నేను చొప్పదండి ఎస్ఐగా చేసినప్పుడు నా మురళీధర్రావు గారు, మళ్ళీ మీ మురళీధర్రావు గారు మా ఎస్డిపిఓ ఉండేదండి, పెద్దపల్లి ఎస్డిపి. ఆయన మా సివిఓ. ఎవరు మురళీధర్రావు అంటే బంజారాలు చేశారు ఆయన? సివిఓ ఉన్నారు. లేదు సార్, ఆయన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ట్రాన్స్కోలో చేసి రిటైర్ అయ్యారు. ఆ సార్ అక్కడ ఉన్నారు, నన్ను తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి చేస్తుంది సార్, చాలామంది మగపిల్లల కన్నా ఈ అమ్మాయి చేయగలుగుతుంది, ఒకసారి ఇచ్చి చూడండి సార్. సార్ మాట మీద నాకు మళ్ళీ అక్కడ ఇచ్చారండి అవకాశం ఉమెన్ ఆఫీసర్. నేను మొదలయ్యా, ఇప్పుడు తర్వాత చాలా మందికి వచ్చినాయి. అక్కడ మొదలైంది సార్. అందులో ఎంట్రీ అనేది, ఉమెన్కి ఎంట్రీ అనేది స్టార్ట్ అయింది. వచ్చిన తర్వాత నేను వెములవాడ రూరల్ సర్కిల్లో చేశాను. వెములవాడ రూరల్ సర్కిల్లో చేశాను. అక్కడ చాలా అంటే ఒక మెచ్యూర్ సర్వీస్ వచ్చాక చేశాను సార్. చాలా సాటిస్ఫైడ్ 3 years. అంటే ఏం లేదు సార్, అక్కడ ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం బాగా ఉన్న ప్లేస్ మాకు. రుద్రంగి కానీ వేములవాడలో, చందుర్తి మండలు, కోనరావుపేట మండలు ఫుల్లీ హైలీ ఎఫెక్టెడ్ ఏరియాస్. మేము వెళ్ళిన తర్వాత అక్కడికి ఎక్స్ట్రీమిజం ఏం లేదు. కాకపోతే విలేజ్లో వాళ్ళు ఎస్ఐని దాటి సిఏ దగ్గర కూడా రారు పబ్లిక్. అప్పటికి 2016 నేను 14 to 17 చేశాను సార్. అప్పటికి కూడా ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేనే విలేజ్లోకి వెళ్ళడం. మనకు అక్కడ కొత్తగా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మీద ప్రతి ఒక్క ఆఫీసరు ఒక విలేజ్ని అడాప్షన్ తీసుకో. నేను అడాప్షన్ తీసుకున్న విలేజ్ యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా మంగళపల్లి విలేజ్ ఆఫ్ కోనరావుపేట. నిజంగా నన్ను ఆడబిడ్డలాగా చూసుకునేది సార్ ఆ విలేజర్స్. ఆ విలేజ్లో ఒక బతుకమ్మ తెప్పని పోలీసు సపోర్ట్ తోటి, అదర్స్ సపోర్ట్ తోటి ఆ విలేజ్ బతుకమ్మ ఆడతారు ఇక్కడ తెలంగాణలో. కానీ బతుకమ్మని ఇమ్మర్షన్ చేయాలంటే వాటర్ లేదు. సో అప్పటి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఉండేది. ఆయన ఒక 2 ఎకరాలు ఇస్తే ఆ శాండ్ వాళ్ళ క్వారీ వాళ్ళతోటి ప్రొక్లైన్ తీసుకొచ్చుకొని మనం సపోర్ట్ చేసి అదంతా చేయించాం ఇనాగరేషన్కి. నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత కూడా నన్ను పిలిస్తే నేను వెళ్ళి బతుకమ్మని ఇమ్మర్షన్ చేసి వచ్చాను. పెద్దబాబుని పిల్లలు తీసుకు అది చాలా సాడ్. అంటే నన్ను ఒక ఆడపిల్లలు వాళ్ళు సొంత ఊరికి మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలాగుంటుందో అట్లా చూసేవారు. అక్కడున్న ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే జోయల్ డేవిస్ సార్ మాకు ఎస్పీ ఉన్నారండి అప్పుడు. లేదు కరీంనగర్, ఇంకా డివైడ్ కాకముందు, జిల్లా డివైడ్ కాకముందు. అప్పుడు ఎస్పీ గారు కూడా ఒక విలేజ్ తీసుకోవాలి. ఎస్పీ విలేజ్ ఏంటంటే మా దగ్గర చందుర్తి మండలంలో సనుగుల విలేజ్. నేను అక్కడికి వెళ్ళి నేను ఇంత యునైటెడ్ కరీంనగర్లో సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మా దగ్గర మీరు తీసుకోండి, మేము ఉమెన్గా నేను పని చేసి పెడతాను సార్, నా మీద నమ్మకం పెట్టండి సార్. ఓకే మాధవి తీసుకుందాం. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి సార్ 1-2 సార్లు వస్తే కొంత డెవలప్మెంట్ జరుగుద్ది, అది నా ఇంటెన్షన్. సో అక్కడ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తే అండి గంగెడ్ల క్యాస్ట్ అనేది ఉంటుంది, గంగిరెద్దుల క్యాస్ట్. పూర్ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఇల్లిటరేట్స్ ఉంటారు. ఇంకా అక్కడ నేను ఇనిషియేషన్ తీసుకుంది ఏంటంటే అండి పిల్లలందరినీ స్కూల్లో వేయాలి. ఎట్లా వేయాలి, వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళు పొద్దున్నే వెళ్తారు, ఊరు తిరిగి వాళ్ళు బిచ్చం ఎత్తుకొని వచ్చి బతకడం అనేది వాళ్ళ జీవన వృత్తి. చాలా పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు ఎంజాయ్ చేయరు, డబ్బులు దాచుకుంటారు. సో మొత్తానికైతే అందరిని మోటివేట్. అసలు మా సార్ షాక్ అయినారు, మాధవి బెగ్గింగ్ ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ ఉంటుందా? సారు ఫ్యామిలీ అందరు కూడా వచ్చి చూసారండి. అందరూ వాళ్ళకి వెల్ఫేర్ కోసం చాలా స్పాన్సర్షిప్ కూడా ఇచ్చేవారు. వాళ్ళని మోటివేట్ చేసి ఒక 30-35 మంది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశానండి. గవర్నమెంట్ స్కూల్ చేశాను. ఒక 12 మంది ఆడపిల్లల్ని హాస్టల్లో వేశాను. నేను ఉన్నంతకాలం వాళ్ళని ఉంచగలిగాను. నేను చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మళ్ళీ రిపీట్గా మనం వెళ్ళలేకపోయాను. 12 ఆ పిల్లలందరూ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంటాయి సార్, ఇప్పుడు నేను తేలే. కానీ యాక్చువల్గా మా ఎస్పీ గారు
హ్యాపీ వాళ్ళని. అంటే స్కూల్లో నుంచి వెళ్ళిపోకుండా ఒక బర్త్డే అని ఒక కేక్ కట్ చేయడం, లేదా నాకు అందరు సపోర్ట్ ఎవరైనా సపోర్ట్ చేసి అందరినీ బట్టలు కొనియటం, వినాయక చవితి వస్తే అన్ని గుళ్ళకి తీసుకెళ్ళడం, స్కూల్లో ఉండు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు స్కూల్ నుంచి ఇంట్లో పారిపోకుండా ఇంకా నా పిల్లల్లాగానే వచ్చి తలుపు కొట్టి మేడం 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 అంత మధ్యాహ్నం పడుకొని ఇచ్చేది కదా స్కూల్కి మధ్యలో వచ్చేసి. సో అది చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి సారు అప్పుడు సాప్ చైర్మన్తో మాట్లాడి హ్యాండ్బాల్లో కూడా జాయిన్ చేశాను. అట్లీస్ట్ ఒకడన్నా ఉద్యోగస్తుడు కావాలని కోరుకుండేది, కానీ అది తీరలేదండి. పిల్లలు వెళ్ళిపోయారు మేము వచ్చేసిన తర్వాత. నేను కాన్స్టెంట్గా పర్సూ చేయలేను కదా, జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడేమో కొంత సపోర్ట్ దొరుకుతుంది, తర్వాత దూరము. మనం ఫస్ట్ నుంచి ఎస్ఐ నుంచి చూసారు కదమ్మా. అవును సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో లేడీస్ కనగానే కష్టాలు ఉంటాయని, నైట్ డ్యూటీలు ఇబ్బందులు ఉంటాయని, వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆఫీసర్ సపోర్ట్ చేయరని, మంచి పోస్టింగ్ ఇస్తే లా అండ్ ఆర్డర్ చేయలేరు, ఛార్జ్ షీట్లు కరెక్ట్గా వేయలేరు, మ్యాన్ పవర్ మెయిన్ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనేది బయట రూమర్స్ ఉంటాయి. అవన్నీ నిజమే? అవి నిజమా అబద్ధం అనేది నా వరకు వస్తే సార్ ఎక్కడా నేనైతే అబద్ధం అని చెప్తా. ప్రతి ఆఫీసర్ నాకు సపోర్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ నేను అంటే ఫైట్ చేసేదాన్ని, సార్ నాకు లా అండ్ ఆర్డర్ ఇవ్వండి నేను చేస్తాను, నేను అన్ని ట్రైనింగ్లు చేశా కదా, ఎందుకు ఇవ్వరు నాకు ఒక ఆప్షన్ ఇవ్వండి, చేయలేకపోతే తీసేయండి అని అనగానే ఆఫీసర్స్ కూడా సపోర్ట్ చేసి నాకు లా అండ్ ఆర్డర్. నైట్ డ్యూటీలు 24 hours సార్. అట్లా ఇక నాకు ఒకసారి నేను కొట్లాడి తీసుకున్నాక నాకు ఉమెన్ అనే ప్లీ తీసుకోవాల్సిన అవసరం దొరకలేదు. బికాజ్ నేను చెప్పినట్టుగా నా ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే నా బాబు 3rd month నుంచి నేను జాబ్ అయ్యా. మళ్ళీ అప్పుడు మాకు 4 months సార్ మెటర్నిటీ లీవ్, ఓన్లీ 4 months. 3 months నుంచి నేను జాయిన్ అయ్యాను. మాకు ఎవ్రీ మంత్ నైట్ రౌండ్ ఆఫీసర్ ఉండేది, ఈవెన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ అయినప్పుడు కూడా టౌన్లో. బాబును తీసుకొచ్చుకొని మంచిగా పక్కన పడుకోబెట్టుకొని నైట్ పెట్రోలింగ్ చేశాను. దిగవలసి వచ్చింది అంతే సార్. జీప్లో అప్పుడు ఓపెన్ జీపులు, ఇప్పుడన్నా చాలా మంచి వెహికల్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్. కాలేజ్ వచ్చింది మాకు. అప్పుడు మనకి ఇన్నోవాస్ ఉన్నాయి సార్, సుమో ఇక్కడ. ఇప్పుడు ఇన్నోవాలు మాకు అప్పుడు అన్ని కమాండర్ జీబులు, ఓపెన్ టాప్ జీబులు అన్ని ఓపెనే కదా. బాబు కూడా అట్లా చుట్టుకొని చలికాలం వస్తే అన్ని చుట్టుకొని పక్కన పడుకోబెట్టి వాళ్ళు తిరుగుతా ఉంటే వాళ్ళు నిద్రపోతారు కదా సార్, మంచిగా ఊగుతా ఉంటారు, ఏం ఏడవరు. ఇంటి దగ్గర ఉంటే వెళ్ళాలనుకోవాలా, ఇక్కడ ఉన్నాడు అనుకొని పడుకుంటాడు. సో తిప్పుకునేదాన్ని. బందోబస్తులు గంటలు గంటలు నిల్చోవాలి కదమ్మా. సమ్మక్క బందోబస్తు చెప్తా సార్, మీరు నమ్మరు. 98లో మొదట మేము ఇక్కడ రాగానే బందోబస్తుకి వేశారు. ట్రైనింగ్ నుంచి డిఐజీ దగ్గర రిపోర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాం. ఆ రోజుల్లో సార్ మా ఉమెన్ కానిస్టేబుల్స్కి కనీసం అంటే వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు. 4 తెల్లారితే మళ్ళీ అందరూ ఉంటారని ఒక చీర పట్టుకొని స్నానం చేసేది. నాకేదో కొంచెం ఎస్ఐన్ కాబట్టి ఒక రూమ్ ఆఫీసర్స్తో పాటుగా కొంత అవకాశం దొరికింది, కానీ అక్కడ కూడా 2 రోజులు ఉండగానే ఉండలేని పరిస్థితి ఉంటుంది సార్. అట్లాంటిది చలికి కానీ ఎంత కష్టమైందో. మళ్ళీ అక్కడ మాకు 12 hours డ్యూటీ ఉండేది సార్. ఇప్పుడులాగా లేదు. ఇప్పుడు సమ్మక్క గద్దె మీద చేస్తే 6 hours. 2 షిఫ్ట్లు ఉంటాయి, 3 షిఫ్ట్స్ ఉంటాయి, 2 పార్టీస్ ఉంటారు. పొద్దున్న చేస్తే మళ్ళీ మధ్యలో 6 hours. చాలా టఫ్ ఉండే. నేను చేసిన బందోబస్తులు ఇంకెవరు చేయకపోవచ్చు సార్. అన్ని 4 జిల్లాల విఐపి ఎక్కడొచ్చినా ఎస్ఐ ఉమెన్ చలో. ఈ 4 జిల్లాలకి ఉమెన్ ఎస్ఐ లేరు సార్ అప్పుడు. సో పిల్లల్ని పట్టుకొని పోవాలంటే పిల్లల్ని అక్కడ చంటి పిల్లలు. నా కొడుకు 1 year బాబు ఉన్నప్పుడు 6 months 8 months ప్రెగ్నెన్సీ కూడా నేను డ్యూటీ చేసి. ఇవన్నీ మీ నాన్నగారి దగ్గర చూసారు కాబట్టి వెంటనే ప్రిపేర్ అయ్యారు, చేయాలనుకున్న ప్యాషన్ చేశారు. అంతే. కానీ ఇప్పుడున్న కొంతమంది ఉమెన్ ఆఫీసర్స్ డ్యూటీ జాయిన్ అవుతున్నప్పుడు తెలుసు ఈ 24/7 జాబ్ అని తెలుసు, ఇక్కడ మనకి వేరే ప్లే అని పెట్టుకోకుండా తెలుసు, కానీ జాయిన్ అయిన తర్వాత ఉమెన్ అనే ఇష్యూని ముందు తీసుకొచ్చి ఎస్కేప్ అవడానికి చూస్తుంటారు. ఎందుకంటే అంటే వాళ్ళు కరెక్ట్ అంటారా? కొంతవరకు కరెక్టే అని ఒప్పుకోవచ్చు. మేము చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాగానే వాళ్ళు చేయడం వాళ్ళు కరెక్ట్ అంటారా? అట్లా చేయడం తప్పు కాదు, మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అంటే అంటే వాళ్ళు కొంచెం సాఫ్ట్ వెదర్లో పెరిగి వస్తున్నారు సార్. బీటెక్లు, మేమేమో డిగ్రీ చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో అన్ని కష్టాలు సుఖాలు, ఏ ఉద్యోగం వచ్చినా చలో మనకి ఉద్యోగం కావాలి ఫస్ట్. ఇక్కడికి వచ్చింది ఏదో సమాజ సేవ అనేది, ఉద్యోగంలోకి వచ్చాం కాబట్టి బాధ్యతగా సమాజ సేవ. ఫస్ట్ వచ్చింది దేనికోసం వచ్చామండి? లైవ్లీహుడ్. ఉద్యోగం ఫర్ లైవ్లీహుడ్ నా కోసం వచ్చా, తర్వాత ప్రజలు. ఇప్పుడు వచ్చే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం వస్తున్నారు, వాళ్ళ వరకే చేయాలనుకుంటాం సార్. ఇంత కష్టం మాకెందుకు, లూప్ లైన్లోకి వెళ్ళిపోదాం. నిలబడటము, బందోబస్తులు చేయటము,
ఇదంతా కష్టమైంది కానీ మోస్ట్ ఆఫ్ అమ్మాయిలు కానీ అట్లా రావడం ఎందుకండి? ఇక మనం అనకూడదు కదా సార్, రావాలి. వేరే జాబ్ చేయొచ్చు కదా. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి హార్డ్వేర్ అనేది, పోలీస్ అనేది కంప్లీట్గా హార్డ్వేర్ లాగే 24 గంటలు ఎండలో నిలబడాలి. ఒక మినిస్టర్ గారి వివిఐపి బందోబస్తు చేసిందంటే మార్నింగ్ 7 నుంచి ఒక్కొక్కసారి సాయంత్రం 7 కూడా అవుతుందండి. కూర్చోడానికి కూడా అవకాశం దొరకదు. అందుకే మన ట్రైనింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది సార్. మాకు ట్రైనింగ్లో 12 గంటలు నిలబెట్టి రోల్ కాల్లోనే 2 గంటలు నిలబెట్టేవారు. నిలబడే సత్తా మాకు రావాలని, అవసరం లేకుండా నిలబెట్టి కబుర్లు చెప్పేది మాకు అప్పుడు ట్యూటర్స్. ఇప్పుడు అట్లా లేదు. మీరు మహేష్ గారు ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? తను నిర్మల్ ఇన్స్పెక్టర్గా చేశారండి, ఇన్స్పెక్టర్ నిర్మల్గా, నేను ట్రాన్స్కో ఇన్స్పెక్టర్గా. ఇద్దరం అక్కడ ఉండేవాళ్ళం. పిల్లలు ఇక్కడ, అత్తయ్య మామయ్య కరీంనగర్. వీక్లీ వన్స్ నేను సండే నాకు హాలిడే ఉంటుంది. సాటర్డే బయలుదేరి వచ్చి సండే చూసుకొని మండే మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దించిన దాన్ని ఆయనకి అట్లా. తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్గా నేను కరీంనగర్ వచ్చేసా. అత్తయ్య మామయ్య తను వచ్చి వెళ్ళేవారు. బెల్లంపల్లిలో చేశారు. తను బెల్లంపల్లిలో ఒక 2 years సిఐగా చేశారు. హాలిడే నాకు ఇక్కడ నేను ట్రాన్స్కోలో 1 year చేశాను. తర్వాత సిసిఎస్లో పనిచేశాను. తర్వాత తను ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీసీలో చేశారు. మ్యాక్సిమం మేము ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఏమనుకున్నామంటే సార్, ఒకళ్ళు లూప్ లైన్లో ఉంటే, పిల్లలు కొంచెం పెద్దగా అయినారు కదా, ఒకరు లూప్ లైన్లో ఉంటే ఒకరు లాండ్ ఆర్డర్. కొంచెం హెల్త్ రీత్యా మహేష్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. సో తను మ్యాక్సిమం లూప్ లైన్ ఉంటూ నేను లాండ్ ఆర్డర్లో వర్క్ చేశాను. సో నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఉండేది. ప్రమోషన్ డిఎస్పీ ప్రమోషన్ సార్. రాగానే ఎక్కడ? తను రాగానే డిఎస్పీగా పీటీసీలో ఉన్నారు. మీరు? నేను డిఎస్పీ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగే సిసిఎస్ లాండ్ ఆర్డర్. తను పీటీసీ, నేను సిసిఎస్ కరీంనగర్. తను పీటీసీలో ఉన్నా, నేను సిఐడిలో కూడా తను చేశారు కానీ నేను చేయను. మీరు పీటీసీ తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? నేను సిసిఎస్లో ఉన్నా. సిసిఎస్లో ఉన్న తర్వాత లాండ్ ఆర్డర్కి వచ్చేసి. ఎక్కడ మాకు ఏమంటుంది సార్, ఫస్ట్ అంటే ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ అదే దాంట్లో మాకు ఫంక్షనల్ వర్టికల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ వర్టికల్స్ రైట్. తర్వాత లాస్ట్ ఇయర్ అభిషేక్ మహంతి గారు సార్ ఉన్నాయి సార్, మా సిపి గారు. ఈఓడబ్ల్యూ అని ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉంటూ ఆ వర్క్ కూడా చేసేదాన్ని. ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్. ఇక్కడికి వచ్చాను. హుజరాబాద్. మహేష్ గారు ఎప్పుడు? మహేష్ పీటీసీలోనే ఉండే సార్. తను ఎలా జరిగింది సంఘటన? తను యాక్చువల్గా 95లో రీనల్ ట్రాన్స్ప్లాంటెడ్ సార్. ఆయన కోవిడ్ తర్వాత గ్రాఫ్ట్ ఫెయిల్ అయినా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినారు సార్. అంటే ముందు నుంచి మీకు ప్రిపేర్ అవుతున్నారా? అట్లేం లేదు సార్, హార్ట్ స్ట్రోక్ అట్లా ఉన్నా కానీ మేము అట్లా అంటే 98 నుంచి కూడా తను రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్. ఎక్కడ కూడా అలాంటి ఏం ఇబ్బంది రాలేదు. కోవిడ్ తర్వాత ఆయనకి అసలు ఆయన జరిగిపోవడం ఎలా, మీరు ఆ షాక్ ఎలా ఫేస్ చేస్తారు? ఇప్పుడు కూడా కదలదు సార్, కాకపోతే కనపడాలి. పిల్లలు ఉన్నారు, ఆయనతో పాటు నేను వెళ్ళలేను కదా, వాళ్ళ బాధ్యత ఉంది నాకు. ఆయన ఒక్కరు కనపడుతున్నారు మా సొసైటీకి. నా ఫ్యామిలీ మొత్తం లాస్ అయినా సార్. నేను లాస్ట్ 2021 నుంచి మా అత్తమ్మ, మా తర్వాత 24లో మామయ్య, 25లో మహేష్, ఇట్లా వితిన్ షార్ట్ పీరియడ్లో నా ఫ్యామిలీ మొత్తం లాస్ అయింది. బట్ ఇక్కడికి ఆయన ఇంట్రెస్ట్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. నేను పోను మహేష్, 100%. నేను చేయలేని పరిస్థితి ఉన్నా, నా హెల్త్ సహకరించట్లేదు. నువ్వు చెయ్యి మధు, నువ్వు చెయ్యి, ఇట్లా ఈ పరిస్థితిలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అంటే, లేదు నువ్వు చెయ్యి, నాకు ఇప్పుడు బాగుంది. డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 10 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు కదా. నేను అప్ అండ్ డౌన్ చేస్తాను, నువ్వు అప్ అండ్ డౌన్ చేయి, వీలున్నప్పుడు ఆఫీసర్స్ సపోర్ట్ ఉంది కదా. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. 5th monthలో కూర్చోబెట్టారు, 8th monthలో జరిగిపోయారు. ఇక్కడే జరిగిపోయారు. గెటాన్ కాలేం సార్, అయినట్టుగా ఉండాలి అంతే. అయినట్టుగా ఉండాలి అంతే. లోపలికి వెళ్తే ఆయనని వదిలిపెట్టి ఉండే పరిస్థితి ఉండదు, ఉండలేము. పిల్లలు ఉన్నారు. ఇదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. నా ఉద్యోగం అనేది నాకు రక్ష. ఇప్పుడు ఆయన లేకుండా నేను బతుకుతున్నా అంటే ఉద్యోగమే. ఆయన ఇచ్చిన బలం, ఉద్యోగం ఇచ్చే బలం. మోస్ట్ ఆఫ్ టైం దీనికి స్పెండ్. ఇన్ని రోజులు వారికి స్పెండ్ చేశా, ఇప్పుడు ఉద్యోగానికి స్పెండ్ చేయాలి. ఇందులో ఆయన మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. మర్చిపోవడానికి, టైం గడపడానికి ప్రయత్నం చేస్తాను.
అది గడపడానికి కానీ మర్చిపోవడం అనేది జరగదు. ఇలాంటి ఈ షాక్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? చాలామంది మహిళలు అయితే ఇటువంటి షాక్ వస్తే ఏదో జీవితం అయిపోయింది అనే దీంట్లోకి వెళ్ళిపోతారు, ఒక డిప్రెషన్లో. నా దగ్గర కానీ మీరు మాత్రం ఆ గుండె రాయం చేసుకొని పిల్లల్ని సార్ చదివించుకుంటారు. ఏంటంటే ఇక్కడ ఉన్నారు కదా సార్, నాకు ఇక్కడ నా దగ్గర చూస్తూ ఉంటా, కడుపుతో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు గెట్ ఆన్ అవుతున్నారు. వై నాట్ మై, నేనెందుకు కాకూడదు? చూస్తూ ఉంటా సార్, ఎన్నో హృదయ విదారకమైన ఆటో డ్రైవర్ వైఫ్ ఇంట్లో కూర్చొని ఆమెకు బయటకు తెలియకుండా, బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇంట్లో బతికే అమ్మాయి, హస్బెండ్ సరిపోతే ఆల్ ఆఫ్ సడన్ పిల్లలు పట్టుకొని బతుకుతుంది. నేను అట్లా కాదు కదా. నాకు ప్లస్ నాకు మంచిగా నా ఫ్యామిలీ అండి. నా బ్రదర్ మహేష్ జరిగిపోయిన తర్వాత మా బ్రదర్ రిటైర్ అయినారు. ఒక 6 months అన్నయ్య నాతోటి, ఆయన ఫ్యామిలీ సపోర్ట్ నాకు, మా సిస్టర్స్, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వస్తుంది సాధారణంగా మహిళలకి ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎమోషనల్ మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు? అంటే మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగడానికి ఏంటంటే మిగతా లేడీస్కి ఒక మెసేజ్ పోతుంది. ఏం లేదు సార్, జీవితం తప్పదు. ఎమోషన్ చేసుకోవాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి మనకి. మన కళ్ళ ముందు పిల్లలు కనపడతారు. అందరిని కోల్పోయినా కానీ పిల్లలు కనపడతారు. వాళ్ళని ఒక స్టేజ్ తీసుకురావాలంటే వాళ్ళకి ఒక సెటిల్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వరకు మన సపోర్ట్. ఒక మనిషి లేకపోతే చాలా, మీకు అటు కూర్చున్న వాళ్ళకి చాలా ఈజీ సార్, ఏం కాదులే గెడ్డాన్ అయితే. కానీ కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది కష్టం ఏంటి. ఆ పెయిన్ వర్ణనాతీతం సార్. ప్రతి సెకండ్ కనపడతారు మనిషి. ఉన్నప్పుడు తెలియదు సార్ వాల్యూ. ఊరికి ఎందుకు ఫోన్ చేస్తారు, నేను వస్తా కదా. ఈయన ఇంటి దగ్గర ఉంటే ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నావా మధు, ఇంకెంతసేపు అయింది మధు అంటే, వస్తా కదా, వస్తున్నా అంటే కోపం వచ్చింది. ఇప్పుడు పిలిచేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ లైఫ్ అది వృధా. కానీ గెట్ ఆన్ కావాలి, కష్టపడాలి. ఎందుకంటే మన మీద బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం మా పెద్ద బాబు చెప్తాడండి, వాడు బీటెక్ అయిపోయింది గౌహతి ఐఐటి నుంచి. చిన్న బాబు మెడిసిన్ అయిపోయింది మొన్న, ఇప్పుడు ఇంటర్న్షిప్లో. నువ్వు పప్ప దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు, గట్టిగా ఎట్లా ఉండాలని, అది నువ్వు ఉండాలమ్మా అని మోటివేట్ చేస్తారు పిల్లలు. నీకు బోల్డ్ సొసైటీ ఉందమ్మా, బోల్డ్ సోర్స్ ఉంది, వెళ్ళు స్కూల్స్కి వెళ్ళు, పిల్లలతో మాట్లాడు, బయట తిరుగు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వు, ఇంకా నువ్వేం చేయగలుగుతావో చెయ్యి వాళ్ళకి. ఇది చేయగలిగితే చాలు. నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు వచ్చి ఉంటారు సార్. ఇక్కడ వెళ్ళిపోయినాక పైన కూర్చుంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, నా ఫ్రెండ్ షాహీన్ అని ఉంటుంది సార్, రెగ్యులర్గా వస్తుంటాను. ఇంకా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు సపోర్టివ్, ఈశ్వరి, ఇట్లా నా కాలేజ్ మేట్స్ ఉన్నారు సార్, పద్మలత అని, ఇట్లా వీళ్ళందరూ వస్తారు నాకు. సరే, మన ప్రొఫెషన్లోకి వద్దామండి. హుజరాబాద్లో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది? క్రైమ్ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడైతే మ్యాక్సిమం ఇప్పుడున్న దాంట్లో సార్ పాక్సో ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి ఉంటాయి. హైవే వర్క్ నడుస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ పాక్సో కేసెస్, ఉమెన్ ఎలోప్మెంట్ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్, చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ డిస్ప్యూట్స్. అంటే ఎంత ఉంటుంది ఎఫ్ఐఆర్ అండి? సబ్ డివిజన్ మొత్తం కలిపితే సార్ మాకు ఇయర్లీ అన్ని మేజర్ ఉంటాయి. అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్లో చెప్తారండి, క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్షన్ చేయడం అవన్నీ కాకుండా ముందు ప్రివెన్షన్. కాబట్టి పబ్లిక్లో సగం మంది ఆ సెక్షన్ వల్ల ఉందని తెలియక కొన్ని నేరాలు జరుగుతుంటాయి. ఉదాహరణకు పోక్సో చిన్నపిల్లడు ప్రేమిస్తే సెక్షన్ ఉంది, తనకు జైలు అవుతుంది అని తెలియక వాళ్ళందరికీ అవేర్నెస్ ఇచ్చడానికి. అవును సార్, ఇప్పుడు ఉన్న మా సిపి గారు కానీ, మా ప్రజెంట్ డీజీ గారు కానీ, మొన్న డీజీ గారు మీటింగ్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకు సిపి గారు ప్రతి మేళ మీటింగ్ చెప్పినప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ సన్నిహిత అనేది ఒకటి పెట్టించడం జరిగింది సార్, మా సార్ పెట్టారు. ప్రతి మంగళవారం రోజు మా ఉమెన్ కానిస్టేబుల్స్ని స్కూల్స్కి పంపిస్తాం. వాళ్ళకి ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టాం వాష్రూమ్లో పిల్లల దగ్గర. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి రాసి వేస్తారు సార్. వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక నేచర్ అనేది నేర్పాలి. ఏమని అంటే ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎవరికన్నా ఒకరికి చెప్పడానికి ఒక సోర్స్ ఉంది, అంటే కంప్లైంట్ అనేది చెయ్యొచ్చు అనేది ఒకటి పిల్లల నుంచి నేర్పాలనే ఒక మంచి ఉద్దేశంతో మా సిపి గారు స్టార్ట్ చేశారు సార్. అప్పుడు నా కలెక్టర్ గారు అంతా నేను అది ఒకటి మేము ఎవ్రీ స్కూల్కి వెళ్ళడము, అవేర్నెస్ చేయడము.
తర్వాత విలేజ్ లెవెల్లో మా బ్లూ కోట్స్ ఉన్నాయి, మేము వెళ్తూ ఉంటాము మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ లా మీద, సైబర్ అఫెన్సెస్ మీద, ఎట్లా సైబర్ నేరాలు జరిగితే మీరు ఎట్లా ట్రాప్ కాకుండా ఉండాలి, డ్రగ్ అవేర్నెస్ మీద. డ్రగ్స్ కూడా సార్ ఇప్పుడు అంటే ఇక్కడ దాకా డ్రగ్స్ లేవు, ఓన్లీ ఒకటి గాంజా ఉంటుంది సార్, పల్లెటూరు దాకా కూడా వచ్చింది. దాన్ని కట్ చేయడానికి ఇప్పుడు ఈగల్ వాళ్ళతో పాటు వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్గా ఫామ్ చేశారు. అది దాని మీద ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ రహిత స్టేట్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు పోతుంది సార్ లాస్ట్. సో దాన్ని మేజర్గా తీసుకుంటున్నాం మేము. మెయిన్ అవేర్నెస్ ఎక్కడున్నా చెప్పగలగాలి మాకు. కానీ పోలీసింగ్ పబ్లిక్ 100% వాడేది కేవలం ట్రాఫిక్లోనే సార్. మిగతా అంతా 5%, 10%, 15%. సాధారణ పోలీసులకు ఎందుకు వస్తాను, నాకు ఏమైనా కొడితేనే నష్టం జరిగితే వస్తాను. కానీ ట్రాఫిక్ అనేది 100% పబ్లిక్కి అవసరం కాబట్టి ఆ ట్రాఫిక్లో మీ మార్క్ ఏం చూపిస్తున్నారు? మాకు ఇక్కడ ఉన్న చిన్న టౌన్స్ సార్ రెండు, హుజురాబాద్ యాక్సిడెంట్లు అవుతాను కదండి, అదే సార్ అవగాహన కల్పించడం. ఇప్పుడు మేము రోడ్ సేఫ్టీ వీక్స్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మనం హెల్మెట్ మీద అవగాహన కల్పించడం కానీ దాని మీద ఇప్పుడు పోయిన మాకు ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మా సిపి గారు ఏం చెప్పిందంటే అరైవ్ ప్రోగ్రామ్ పెట్టారు లాస్ట్ ఇయర్ నుంచి, అది కంటిన్యూ చేస్తున్నాం. దాన్ని ఊరు అరైవ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు మీరు ఎట్లా నడపాలి, ట్రాఫిక్ అవేర్నెస్లో హెల్మెట్ పెట్టుకుంటే ఎట్లా, పెట్టుకోకపోతే నష్టం ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీ తోటి కూడా మేము ఇంటరాక్షన్ చూపించుకుంటూ మేము లైవ్ ప్రోగ్రామ్స్ విజయాలు ఎట్లా యాక్సిడెంట్స్లో ఎట్లా చనిపోతున్నారు సీసీ ఫుటేజ్ అవన్నీ తీసి కాలేజ్ లెవెల్లో గ్రామ లెవెల్లో అవి డిస్ప్లే చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక భయం అనేది మనకి వచ్చేదాకా మనకు తెలియదు కదా సార్, మనం చెప్పడమే కానీ మనం చూస్తే కష్టం అనిపిస్తుంది కదా, అది చూపిస్తే అమ్మో నాకు కూడా ఇట్లా ఇద్దని కామన్గా మన కాన్షియస్ అనేది విజన్ ఎప్పుడైతే చూసింది మన మైండ్లో ఎక్కువ ఉండిపోతుంది, మన చుట్టుపక్కల అయింది ఇంకా తొందరగా మన మీద పనిచేస్తుంది. అవి పెట్టి మేము అవేర్నెస్ చేస్తున్నాం సార్ అరైవ్ ప్రోగ్రామ్స్లో ట్రాఫిక్ విషయంగా. అట్లాగే అదే డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ సిపి గారు, కొత్త డీజీ గారు కూడా చెప్పారు కదండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని. సార్ అంటే మేము బిఫోర్ ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నాం, ఇప్పుడు సార్ చెప్పిన వాటిలో 100% మేము రెండు చూస్తున్నాం. లాఠీ అనేది న్యాచురల్లీ పోలీస్ ఆఫీసర్ అనేది కొంచెం అంటే సొసైటీలో భయంతో కొన్ని సెట్ అవుతాయి, ఆ భయం అనేది లేకపోతే కొంచెం కష్టమైన అంటే ఎప్పుడు అప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఫర్ దట్. కాకపోతే మా కొత్త జనరేషన్ అంతా కూడా 10th క్లాస్ చదువుకొని ఉద్యోగానికి వచ్చిన వాడికి ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం రాదని భయం ఉంటుంది. ఇప్పుడు బీటెక్లు చదువుకొని కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇది కాకపోతే సాఫ్ట్వేర్, అట్లా కాకుండా ఈ ఉద్యోగ బాధ్యత తెలియాలి, ఇందులోకి వచ్చాం యూనిఫామ్లో ఎలాగ ఉండాలంటే మనమ్మటి ఇప్పుడు నేను తన్నులు తింటే బాగోదు కదా, నేను కొట్టకున్నా పర్వాలేదు ఫస్ట్. సో నా చేతిలో లాఠీ ఉందనుకోని నా దగ్గరికి ఎవరు. సో లాఠీ విజిల్ క్యారింగ్ అనేది బేసిక్ పోలీసింగ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే సొసైటీలో ఆ భయం అనేది ఉంటుందనేది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆ భయం అనేది మళ్ళీ వస్తుందంటారా? పోలీసింగ్ ఎప్పుడు అంటే పాత పోలీసింగ్ అక్యూజ్డ్ గురించే ఇప్పుడు పెట్టిందైనా ఫ్రెండ్లీ పోలీస్ ఫర్ ఓన్లీ విక్టిమైజ్ క్వశ్చన్ సార్. కానీ అది ప్రజల్లోకి ఏమైపోయిందంటే ఫ్రెండ్లీ పోలీస్ అందరికి అన్నట్టుగా ప్రజలు గ్రాంట్ చేసుకున్నారు, ఓన్ గ్రాంట్ చేసుకున్నారు. ఇది కాదు అనడానికి మేము కొంత ప్రొయాక్టివ్గా ఇప్పుడు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను భావిస్తాను. డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి 33% రిజర్వేషన్లో వస్తున్నాం. వచ్చిన తర్వాత ఈ ఉద్యోగంకి వచ్చే ముందే తెలుసు 24/7 మన ఉద్యోగం అని. వచ్చిన తర్వాత మనం ప్లీ తీసుకోకూడదు, రాత్రిపూట అని పగలని నేను ప్రెగ్నెన్సీతో ఇలాంటివి తీసుకుంటే ఏమైందంటే మనమే తక్కువ చేసుకున్న వాళ్ళలాగా అవుతామేమో అని నా భావన. మనకు ఖచ్చితంగా కష్టం ఉన్నప్పుడు మన పక్కన ఉన్న మన ఆఫీసర్స్ ఖచ్చితంగా ఫీమేల్ ఆఫీసర్కి ఏ ఫెసిలిటీ ఇవ్వాలో ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. సందర్భాన్ని బట్టి మనం చేయాల్సింది వస్తే చేయాల్సిందే, అది ఎంత కష్టమైనా ఎన్ని గంటలైనా. అట్లా చేసినప్పుడు మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఈ ఉద్యోగంలో ఉన్న ఛాలెంజ్ అనేది మనం రిసీవ్ చేసుకున్నప్పుడే చేయగలుగుతాం అనేది ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనం భయపడే పరిస్థితి 100% అండి. అంటే డబుల్ ఎడ్జ్డ్ ఉంటుంది. ముందుకెళ్తే ఒక బాధ ఉంటుంది, వెనక్కి వెళ్తే ఒక బాధ, చేయకపోతే ఒక చేయలేదంటారు, చేస్తే ఇది ఎందుకు చేసామని సిచ్యువేషన్. 10 మంది ఉంటే 8 మంది యాక్సెప్ట్ చేసే పనిని మనం చేస్తే ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. మనము హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, డెడికేటెడ్గా పనిచేసినట్టయితే ఖచ్చితంగా మనకి ప్రజల నుంచి
మనం ఒకవేళ పొరపాటు ఎక్కడైనా జరిగినా కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి. పొరపాటు మీన్స్ ఒక దెబ్బ కొట్టినామని, అవును, కరెక్టే కొట్టిండ్రులే మేడం, కొట్టపోతే ఎట్లా అనే పరిస్థితి. చట్టం తప్పంటది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ పోలీసుకునే రెండు ఉంటాయండి, సామాజిక న్యాయం, చట్టపరమైన న్యాయం. సామాజిక న్యాయం మేము ఇమీడియట్గా చేయగలుగుతాం, అర్థమైంది. ఆ సామాజిక న్యాయంలో భాగంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రజల యాక్సెప్టెన్సీ అనేది కొంత అవసరం ఉంటుంది. మీరు చూస్తారు కొత్తగా డిపార్ట్మెంట్ రమ్మంటారు అమ్మాయిలకి, అది కూడా చెప్తా సార్ 100%. నేను వీలైనా ఇప్పుడే కాదు సార్, ఎప్పుడూ చెప్తా అంట. డిగ్రీలు చదివి పీజీలు చేసి కాల్గాల్స్గా అక్కడికి వెళ్ళి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో ఇన్సెక్యూర్ ప్లేస్లో పనిచేసే కన్నా ఇక్కడ ఉన్న ఉద్యోగం కంఫర్ట్గా మనల్ని మనకు రక్షణ దొరుకుతుంది. ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం ఈ యూనిఫామ్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మనకి ఇది ఒక ధైర్యం. ముందు ఈ ధైర్యాన్ని మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. బిఫోర్ క్లాస్ నన్ను అక్కడ మామూలుగా బందోబస్తుకి వెళ్తా ఉంటాం కదా, ఒక దగ్గర పెద్ద బందోబస్తుకి వెళ్ళా. ఆగమ్మ కొంచెం, ఓ ఆగమ్మ నువ్వే చేసినావేంది, మా ఊరు అమ్మాయి కూడా ఉంది పోలీస్ ఆఫీసర్ అంటే చూడండి, మా ఊరు అమ్మాయి ఆమె చెప్పింది, నువ్వుగినే చేస్తున్నావు పోలీసు ఉద్యోగం, మా ఊరు అమ్మాయి కూడా పోలీసు ఉంది అని నన్ను ఆవిడ అనిందండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆమె నన్ను అంటే అనింది, కానీ అంటే మనము ఒక్కళ్ళు ఉద్యోగంకి వస్తే ఊరంతా నన్ను చూసి ధైర్యంగా ఉంటున్నారనే ఒక భావన నాకు కలుగుతుంది కదా సార్. అందుకని ఆ భావన మనం ఇచ్చే అవకాశం మనకి ఈ ఉద్యోగం ఇస్తుంది. పిల్లలు అందరు ఆడపిల్లలు ధైర్యంగా రావచ్చు. ఇంతకు ముందులాగా అంత హార్డ్షిప్ లేదు ఉద్యోగంలో. 24 గంటల్లో ఉమెన్కి చాలా తక్కువ. ఎప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బందోబస్తుల్లో ఉంటాం, కానీ మనకున్న ఫెసిలిటీస్ మనకు ఉంటాయి సార్. మోర్ ఎవర్ సపోర్ట్ అనేది ఉద్యోగంలో మన జీతం తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ మన ఊర్లో ఇప్పుడు నా కానిస్టేబుల్ ఉన్నారండి, ఇక్కడ పక్క మండలంలో ఉద్యోగం చేస్తారు. ఎంత హ్యాపీ అండి. హైదరాబాద్లో 15,000కు ఉద్యోగం చేసే కన్నా ఇక్కడ నీకు 25 నుంచి 30,000 ఉద్యోగం వస్తుంది. ఎంత హ్యాపీ, సెక్యూర్గా. సో అందరూ కూడా తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు, ఉమెన్ ఇందులో 96లో వచ్చిన నేనే సక్సెస్ అయినాను. డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండమంటున్నారు, కానీ పర్సనల్ లైఫ్ని ఎలా చూడమంటారు? పర్సనల్ లైఫ్ 100% ఉంటుంది సార్, కొంత లాస్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దసరా వచ్చేసరికి మేమందరం యూనిఫామ్లో బందోబస్తులు ఉండాలి. తెలంగాణ ఆడపిల్లలకి దసరా అనేది పెద్ద పండుగ. నేను ఏం కొనుక్కున్నా అనేది ఆ సంవత్సరంలో నేను ప్రజలకు చూపించుకోవాలి, కానీ నేను ఎందుకు యూనిఫామ్ వేసుకొని ఉండాలి. నేనేమనుకునేదాన్ని అంటే, వాళ్ళు వచ్చి అయ్యో బిడ్డ నీకు నన్ను కొత్త అంటే మేమున్న జనరేషన్లో సార్, అయ్యో బిడ్డ పెద్దవాళ్ళు వస్తారు కదా సార్, అయ్యో బిడ్డ నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఉండాలనా ఎట్లా మరే అంటారు. అంటే నేను అనేది, అమ్మ నేను నీలాగా ఇప్పుడంటే పట్టుచీర కాసేపు అయితే కట్టుకుంటా, కానీ మీరు నాలాగా ఈ ఉద్యోగం చేయలేరు కదా, నేనుంటేనే కదా మీరు అందరు సేఫ్. అట్లా మనం అందులోకి వెళ్ళినాం అనుకోండి, వీ ఫీల్ ప్రౌడ్. మేము ఇంకా తర్వాత నుంచి ఏం చేసేది సార్, 9వ రోజు సద్దుల బతుకమ్మ ఉంటే 7వ రోజు నేను ఎంజాయ్ చేస్తాను, అయిపోతుంది. నాకు అక్కడ మిస్ అయిన ఫీల్ రాదు కదా. సో అందుకని బతుకమ్మ ఇంకా నాకు పిల్లలు పుట్టిన రాదు సార్, చిల్లర పిల్లలు ఉన్నారు. మా అత్తగారిని తీసుకొని బందోబస్తు ప్లేస్కే వెళ్ళేదాన్ని. పిల్లలు మా అత్తగారు వాళ్ళ దగ్గరలో కూర్చోబెట్టుకుంటారు, నా ఉద్యోగం నేను చేస్తాను. నాకు అన్ని సకల్లో వాళ్ళు ఉంటారు, నాకు హ్యాపీ. లేరు అనే మిస్ అవుతున్నా అనే బాధ కనపడదు సార్. బట్ పర్సనల్ లైఫ్ అనేది 100% పోలీసులో కొంత లాస్ ఉంటుంది. సరే, సైబర్ క్రైమ్ మీద ఆన్లైన్కి ఆఫ్లైన్కి పబ్లిక్ మెసేజ్ అదే చెప్తుంది సార్. మీరే అన్నారు నాకన్నా ముందర క్వశ్చన్ వేసేటప్పుడు, ఆఫ్లైన్లో ₹10 మనం ఖర్చు పెట్టుకొని ఇస్తాం. ప్రతి మనిషి ఒక నెంబర్ అడిగితే నా నెంబర్ ఎందుకు అడుగుతున్నా, ఆఖరికి మనము బిల్ చేసేటప్పుడు నెంబర్ అడిగితే ఇవ్వాలా ఇవ్వద్దా, ఓ నెంబర్ తప్పు చెప్పడం, వీడికి ఎందుకు మనకు బిల్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన వస్తుంది. కానీ అతను మాట్లాడే మాటలకు, అతను మనిషి కనపడ్డు, మాట కనపడ్డు, చెప్పే సమాధానానికి లింకు చూసుకుంటా పోతే అత్యాశకు వెళ్ళటం అన్నాలా, లేకపోతే అమాయకత్వం అనుకో. అమాయకత్వం అందామంటే లిటరేట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు ఉద్యోగస్తులు మోసపోతున్నారు. సో అది అమాయకత్వం కాకపోవచ్చు, కొంత ఆశ అనే అనుకోవచ్చు. అట్లాంటి వాటికి మోసపోతే నష్టపోతాం అనేది ఉంటుంది. కాబట్టి కాన్షియస్నెస్ అనేది అవసరం. ఏ పనన్నా రూపాయిని ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు దేంట్లో ఖర్చు పెట్టాలన్నా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళినట్టే, వచ్చిన లింకులు దేని పడితే దాన్ని ముట్టుకోకుండా మనకు అవసరమైనందుకు వాడుకున్నట్టయితే ఇది ఎప్పుడు సేఫ్ జోన్. అది అవసరం లేని చూడకుండా. ప్రతి అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు మాధవ్ గారు. మిగతా డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ లేకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ముందు మనకు సెక్యూరిటీ ఉంటుంది, అంతేకాకుండా సమాజంలో మిగతా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇస్తాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ రెండు క్లబ్ చేయదంటారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో 24 ఇంట్లో పనిచేసి 7 ఇంటికి పనిచేస్తాం కాబట్టి అందుకు ప్రిపేర్ అయ్యండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఆడవాళ్ళు ఉన్నా కానీ కొన్ని ప్లీ తీసుకోవద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విధంగా చేపట్టే మహిళలకి మగవారికి తేడా లేకుండా పనిచేస్తాం. లేదు మనం ఉమెన్ కాబట్టి కొన్ని ప్లీ తీసుకుంటే మగవారికన్నా కింద పడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఏ మాత్రం వెనకం చేయకుండా మగవారి పోటీగా పనిచేయండి అంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం మాధవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.